గుడ్ ఈవినింగ్ టు ఆల్. అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్, రివిజన్ అనేది. ఐ థింక్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఐ థింక్ సో. యాక్చువల్గా కంట్రోల్ సిస్టమ్స్ లో 7 యూనిట్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్, బ్లాక్ డయాగ్రామ్, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ రిడక్షన్, అది ఫస్ట్ యూనిట్. సెకండ్ వన్ వచ్చేసరికి టైం రెస్పాన్స్ అనాలిసిస్ అని ఒక యూనిట్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ ఒక యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ కంట్రోలర్స్ అండ్ కాంపన్సేటర్స్, స్టేట్ స్పేస్ అనాలిసిస్, మిస్లేనియస్ టాపిక్స్, ఇట్లా 7 యూనిట్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఆ 7 యూనిట్స్ కి మనకి 5 days టైం ఉంది. ఓకే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే, సో కాబట్టి కొంచెం ఫాస్ట్ గా మనము దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో యూనిట్ 1 వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్, బ్లాక్ డయాగ్రామ్ అండ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. నాకు తెలిసి మీ అందరికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవుట్పుట్ టు ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ విత్ ఇనిషియల్ కండిషన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇనిషియల్ కండిషన్ 0 అయినప్పుడు అవుట్పుట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బై ఇన్పుట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఒక బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు దానికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చినప్పుడు దానికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఇవి మనం తెలుసుకోవాలి. ఓకే, మనం ఇంకొకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ అసలు మనం చేయం. ఓకే, ఎప్పుడైనా సరే పాయింట్ అవతలకి వెళ్ళింది అండ్ సమింగ్ పాయింట్ అనేది క్రాస్ అయింది లేదా బిఫోర్ వచ్చింది, ఇలాంటివన్నీ మనం చేయం అసలు. మనం ఓన్లీ నేర్చుకునేది ఏంటంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. ఒకవేళ బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చి మనల్ని కనుక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఆ బ్లాక్ డయాగ్రామ్ నుంచి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ తీసుకొచ్చుకుంటాం. ఆ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ తీసుకొచ్చుకున్న తర్వాత మనం దానికి యాజ్ యూజువల్ ప్రొసీజర్ లో మనం అది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నాకు తెలిసి మీరు కంట్రోల్ సిస్టమ్స్ అనేది బాగా చేసుంటారు. బిట్స్ అంటే ఏవైతే ఏ బిట్స్ అయితే చేస్తే అన్ని కవర్ అవుతాయో నేను ఆ బిట్స్ అన్ని సెలెక్ట్ చేశాను. సో 1999 నుంచి 2020 వరకు గేట్ అండ్ ఐఈఎస్, ఓకే, అంటే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అని ఉంటాయి కదా, ఆ ఐఈఎస్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని నేను కలెక్ట్ చేశాను. సో కాబట్టి ఆ క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్రాబ్లం. Note on the first problem. 1.1. Note on the first problem. This is the first problem. When a human being tries to approach an object, his brain acts as. Okay, this has been appeared in engineering service examinations 1999. Okay. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఇంజనీరింగ్ సర్వీస్ కోర్ సబ్జెక్ట్స్ కి సంబంధించి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కనుక మీరు కనుక సాల్వ్ చేసినట్లయితే గేట్ లో ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే గేట్ యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఏసీ. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం రివిజన్ లో ఉన్నాం కాబట్టి మీరు ఆల్రెడీ ప్రైమరీ క్వశ్చన్స్ అంటే ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఇవన్నీ మీరు చేసే ఉంటారు, రైట్? సో కాబట్టి నేను మళ్ళీ అవే తీసుకొని టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఓకే, సో కాబట్టి కొంచెం నెక్స్ట్ లెవెల్లో. ఓకే, సో కొంచెం కష్టంగా ఇస్తే, కొంచెం టిపికల్ గా ఇస్తే, అట్లా థియరిటికల్ కాన్సెప్ట్స్ ఇచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది కంట్రోల్ సిస్టమ్స్ కంప్లీట్ గా ఇదే స్టైల్లో విల్ ఫాలో. ఓకే, ఫైన్, లెట్స్ సీ. బీయింగ్ ట్రైస్ టు అప్రోచ్ an object, his brain acts as, okay, an error measuring device, a controller, an actuator and an amplifier. మనము ఒక ఆబ్జెక్ట్ ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? యాక్ట్ చేసే కంట్రోలర్, రైట్? ఆబ్వియస్లీ. ఓకే, మరి ఎప్పుడైనా సరే ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇట్ విల్ యాక్ట్ చేసే కంట్రోలర్. ఎందుకని? ఇప్పుడు నేననే ఒక ఆబ్జెక్ట్ ఉన్నాను, నేను ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నానమ్మా. సో ఇప్పుడు నేను ఒక పర్టికులర్ కొంత డిస్టెన్స్ కనుక నేను ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆ ఇన్స్ట్రక్షన్ నాకు ఎక్కడి నుంచి రావాలి? బ్రెయిన్ నుంచి రావాలి. బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్ రాకపోతే అప్పుడు మనకు పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్నట్టు. మీకు తెలుసో లేదో పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి వెళ్తున్న ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు తీసుకోవడానికి వెళ్తూ సడన్ గా ఆగిపోతాడు. అది ఒక విచిత్రమైన వ్యాధి, 1,00,00,000 మందిలో ఒకరికి వస్తుంది. ఓకే, సో కాబట్టి మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా కంపల్సరీగా మనకి కంట్రోలింగ్ సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి రావాలి? బ్రెయిన్ నుంచి రావాలి. సో కాబట్టి ఒక హ్యూమన్ బీయింగ్ చేసే ప్రతి ఒక్క పని అది ఒక కంట్రోలర్ ని సూచిస్తుంది. ఓకే, సో ఫస్ట్ నోట్ దట్ వన్. ఓకే, సో వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రై టు అప్రోచ్ ఆబ్జెక్టే కాదు, ఏ పని చేయాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా సరే డెఫినెట్ గా మన హ్యూమన్ బీయింగ్ ఒక బ్రెయిన్ అనేది ఒక కంట్రోలర్ లా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఎలా కంట్రోలర్? దాని నుంచి వచ్చేటటువంటి కంట్రోలింగ్ యాక్షన్స్ ని బట్టి మనం బిహేవ్ చేస్తాం, obviously. Okay, fine, it will act as a controller. Okay, so this is the first problem. So I'm moving on to the second one. Note on the second one. Assertion question. Okay, feedback control system offers more accurate control over closed loop system. Reason: the feedback path establishes a link for input and output comparison and subsequent error correction. మా జాగ్రత్తగా చూడు ఏమి ఇచ్చారు. ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఆఫర్స్ మోర్ యాక్యురేట్ కంట్రోల్ ఓవర్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. అంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనేది మోర్ యాక్యురేట్ అట దేంతో పోల్చుకుంటే? ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తో పోల్చుకుంటే. నిజమేనమ్మా?
యా ఆబ్వియస్లీ కదా. మనం కొన్ని పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే అవి ఫాలో అవ్వండి. థియరిటికల్ కాన్సెప్ట్స్ కి చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఫస్ట్ పాయింట్, బై ఇంట్రడ్యూసింగ్ ఫీడ్బ్యాక్. మీకు తెలుసో లేదో మనకు 2 టైప్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. అవుట్‌పుట్ నుంచి ఇన్‌పుట్‌కి ఫీడ్బ్యాక్ గనుక ఉంది అంటే అది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. అవుట్‌పుట్ నుంచి ఇన్‌పుట్‌కి ఫీడ్బ్యాక్ లేదంటే అది ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఏంటి? నీకు అవుట్‌పుట్ ఏదొస్తే అదే తీసుకోవాలి నువ్వు. అవుట్‌పుట్ లేదని తప్పులను నువ్వు గుర్తించలేవు. ఇప్పుడు క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అలా కాదు. అవుట్‌పుట్ నుంచి ఇన్‌పుట్‌కి ఫీడ్బ్యాక్ ఎళ్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనం కంపేర్ చేసుకొని చేంజెస్ చేసుకొని మోర్ యాక్యురేట్‌గా, అంటే ఎర్రర్ లేకుండా ఒక సిగ్నల్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. బై ఇంట్రడ్యూసింగ్ ఫీడ్బ్యాక్, బై ఇంట్రడ్యూసింగ్ ఫీడ్బ్యాక్, బై ఇంట్రడ్యూసింగ్ ఫీడ్బ్యాక్ బ్రాకెట్ లో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ సిఎల్టిఎఫ్ అని రాయండి. సిఎల్టిఎఫ్. బై ఇంట్రడ్యూసింగ్ ఫీడ్బ్యాక్ యాక్యురసీ విల్ బి ఇంక్రీజ్డ్. ఫస్ట్ పాయింట్, by introducing feedback accuracy will be increased. By introducing feedback accuracy will be increased. Accuracy will be increased. Accuracy will be increased. Point, gain ఏమైద్దమ్మా క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో? అంటే ఓపెన్ నుంచి ఫీడ్బ్యాక్ యాడ్ చేయడం వల్ల గెయిన్ ఏమైపోయింది? డిక్రీజెస్ ఆబ్వియస్లీ. ఎందుకంటే g/1 - gh వస్తుంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే. 1 + gh పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే 1 - gh వస్తుంది. ఓకే, సో కాబట్టి ఏదో ఒకటి డినామినేటర్ లో వస్తుంది. సో కాబట్టి ఆటోమేటిక్ ఓవరాల్ వాల్యూ ఏమైపోయినట్టు? నాకు తగ్గిపోయినట్టు. ఓకే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తో పోల్చుకుంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క గెయిన్ తక్కువ. అదేంటి సార్ గెయిన్ తక్కువ కదా, మరి ఎందుకు అందరు క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ వెనక పరిగెత్తారు, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎందుకు వాడరు సార్ అంటే, మనకి గెయిన్ కంటే యాక్యురసీ ముఖ్యం. గెయిన్ ఏముంది, ఒక యాంప్లిఫైర్ కనుక ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్ బై ఇన్‌పుట్ గెయిన్ వచ్చేస్తది. అది పెద్ద విషయం ఏం కాదు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక కంట్రోల్ సిస్టమ్ దేని మీద ఆధారపడి ఉంటది అంటే యాక్యురసీ మీద ఆధారపడి ఉంటది. అందుకే ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్‌కి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, సో రిమెంబర్ దట్. సో సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. ద క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, ద క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ విల్ రెడ్యూసెస్ ది ఓవరాల్ గెయిన్. విల్ రెడ్యూసెస్ ది ఓవరాల్ గెయిన్. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండమ్మా, మీరు యూజ్ చేసేటటువంటి కంట్రోల్ సిస్టమ్‌ని బట్టి, మీరు వాడే ఫ్రీక్వెన్సీస్‌ని బట్టి ఒక్కోసారి గెయిన్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్‌లో. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తాను టైం ఉంటే, లేకపోతే చూద్దాం. ఓకే, సో కాబట్టి ఏమని రాశారు? క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ విల్ రెడ్యూసెస్ ద ఓవరాల్ గెయిన్. ఓకే, బ్రాకెట్‌లో రాసుకోండమ్మా. రెడ్యూసెస్ ఎట్ సమ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ ఇంక్రీజెస్ ఎట్ సమ్ ఫ్రీక్వెన్సీస్. Reduces at some frequencies and improves at some frequencies. Simple. Reduces at some frequencies and improves at some frequencies. Okay. Next, third point, sensitivity. Sensitivity ఏమైద్దమ్మా క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో? What is the closed loop control system sensitivity? What about sensitivity of a closed loop control system? Increase అయ్యిద్దా, డిక్రీజ్ అయ్యిద్దా? ఇంతకీ సెన్సిటివిటీ అంటే ఏంటమ్మా? ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ పారామీటర్ ఇస్ నోన్ యాస్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక పారామీటర్ని బట్టి ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మారింది అనుకోనా, అది ఎంత రేంజ్ లో మారిందని చెప్పేదాన్ని ఏమంటామంటే సెన్సిటివిటీ అంటాం. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క సెన్సిటివిటీ 1, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క సెన్సిటివిటీ 1/1 + gh. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క సెన్సిటివిటీ 1, ఇంకా అసలు తిరుగులేదు అందులో. ఏ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అయినా దాని యొక్క సెన్సిటివిటీ ఎంత అంటే 1. ఓకే, సిమిలర్లీ ఒక క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క సెన్సిటివిటీ ఎంత అంటే 1/1 + gh. ఓపెన్ లూప్ లో ఏమో 1, క్లోజ్డ్ లూప్ లో 1/something వచ్చింది. ఆటోమేటిక్ 1/something చిన్నది, 1 అనేది పెద్దది. అంటే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో సెన్సిటివిటీ ఎక్కువ, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో సెన్సిటివిటీ తక్కువ. ఓకే, అది ఒకటి గుర్తుంచుకోండి. రైట్, పాయింట్ నోట్ చేసుకోండి. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ విల్ రెడ్యూసెస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద సిస్టమ్. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ విల్ రెడ్యూసెస్ ద సెన్సిటివిటీ. అంటే గెయిన్ ఏమో తగ్గుతుంది, కొన్ని ఫ్రీక్వెన్సీ దగ్గర పెరగచ్చు, అండ్ యాక్యురసీ పెరుగుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఎర్రర్ తగ్గిపోద్ది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సెన్సిటివిటీ రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, సో ఈ 3 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, సో కాబట్టి ఇది చూడండి అమ్మా, ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్స్ ఆఫర్ మోర్ యాక్యురేట్ కంట్రోల్స్ ఓవర్ ఓపెన్ లూప్ సిస్టమ్స్. ఆబ్వియస్లీ అంతే కదా, ఓపెన్ లూప్ కంటే క్లోజ్ లూప్ కి యాక్యురసీ ఎక్కువ. ఎందుకని? ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. రీజన్ చూడు, ద ఫీడ్బ్యాక్ పాత్ ఎస్టాబ్లిషెస్ ఎ లింక్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంపారిజన్ అండ్ సబ్సిక్వెంట్ ఎర్రర్ కరెక్షన్. అంటే ఇన్పుట్ కి అవుట్పుట్ కి లింక్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఎర్రర్ అనేది తగ్గిపోతుంది అన్నాడు. కరెక్టే కదమ్మా. సో కాబట్టి అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, అండ్ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఓకే, సో ఆప్షన్ ఈస్ ఏ.
Okay, so that is about the second problem. Next, moving on to the third one. Moving on to the third one. Consider the following statement. The effect of feedback is to reduce the system error. Correct kadamma? Yeah, it's true. Next, feedback increases the gain of the system in one frequency range but decreases in another frequency range. Correct kada? It's true. Feedback can cause a system that is originally stable to become unstable. Ma నేను చెప్పిన పాయింట్స్ లో పాయింట్ యాడ్ చేసుకోండి. The closed loop control systems will reduce the stability of the system. The closed loop control system, let the closed loop feedback will reduce the stability of the system. Okay, open loop control system is stable, closed loop control system తో పోల్చుకుంటే. Okay, నాది గుర్తుంచుకోండి. Right, feedback can cause a statement that originally stable to become unstable. Okay, option A 1 2 1 3. మరి నేను ఒకటి చెప్తున్నాను చూడండి అమ్మా. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒకవేళ స్టేబుల్ అన్స్టేబుల్ అనుకోనా, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ వల్ల ఆ అన్స్టేబుల్ సిస్టమ్ స్టేబుల్ అవ్వచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ స్టేబుల్, ఆ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అన్స్టేబుల్ అనే దాని గురించి కాదు మనం మాట్లాడుతుంది. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఆల్రెడీ ఒక సిస్టమ్ కనుక స్టేబుల్ అయి ఉండుంటే అప్పుడు దానికి క్లోజ్డ్ లూప్ ఫీడ్బ్యాక్ కనుక మీరు ఇస్తే ఖచ్చితంగా దాని యొక్క స్టెబిలిటీ తగ్గింది. క్లోజ్డ్ లూప్స్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్. అది కరెక్టే. ఇక్కడ మనం మాట్లాడుకునే సినారియో ఏంటి? ఆల్రెడీ ఒక సిస్టమ్ స్టేబుల్ అయితే దానికి నువ్వు కనుక ఫీడ్బ్యాక్ పాత్ర యాడ్ చేస్తే కంపల్సరీగా, ఒకవేళ అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోనా 1 + GH అయింది, పోల్ ఎక్కడ వస్తుంది? రైట్ హాఫ్ వెస్ట్ ప్లేన్ లో వస్తుంది. అంటే కంపల్సరీగా సిస్టమ్ యొక్క స్టెబిలిటీ తగ్గిద్ది. ఓకే, సో అదొకటి గుర్తుంచుకోండి. రైట్, ఫైన్. మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా స్టెబిలిటీ అనేది మనం ఓపెన్ లూప్ కి క్లోజ్ లూప్ కంపారిజన్ కాదు మాట్లాడుతుంది ఈ బిట్ లో. ఈ దేని గురించి? ఆల్రెడీ ఒక సిస్టమ్ కనుక స్టేబుల్ అయితే దానికి కనుక మనం క్లోజ్డ్ లూప్ కనుక అప్లై చేస్తే అప్పుడు సిస్టమ్ యొక్క తగ్గుతుంది. ఓకే, సో అదొకటి గుర్తుంచుకోండి. ఫైన్, ఐ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్. Note on this one, 1.4. For the signal flow graph diagram shown in the given figure, the transmittance is nothing but transfer function. Okay, my transmittance and transfer function anna okate, right? Fine. Transmittance between x2 and x1 is dash. Okay, x2 ki x1 ki transfer function ento find out cheyamantunnaru. Ma ikkada unna vallu evaraina okay Mason's gain formula cheppagalaru ma? Mason's gain formula signal flow graph reduction ki formula untundi kada transfer function ki. Can anybody? Sigma I is equal to 1 to n pi delta I by delta. Okay, p1 delta 1 plus p2 delta 2 plus and so on, pn delta n by delta. అది ఫార్ములా యాక్చువల్. సో మీరు కనుక ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, 1 సెకండ్, మా ఒకటి చెప్తానమ్మా నేను, మిగతా మీరు చేసేసేయాలి ఇట్లాంటి మోడల్ ఏది వచ్చినా సరే. సో దిస్ ఈజ్ ఆర్, ఒక కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ x1, this is R, and this is S, and this is T, and this is nothing but x2 simply. Okay, and RSTU EFGH. Okay, next here it is, this is nothing but E, this is nothing but F, and this is nothing but G, and this is nothing but H. Yeah, this is the. అయితే ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? x2 upon x1 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ సింపుల్. మా ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా x2 upon x1 అంటే ఫార్ములా ఏంటంటే సిగ్మా I is equal to 1 to n pi delta I divided by delta. ఇది వచ్చేసరికి ఫార్ములా. మా డెల్టా I అనేది ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫర్ ith ఫార్వర్డ్ పాత్. అంటే ఒక్క సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో మేజర్ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే ఫార్వర్డ్ పాత్. అంటే సోర్స్ నోడ్ నుంచి సింక్ నోడ్ వరకు. మా సోర్స్ నోడ్ అంటే స్టార్టింగ్ నోడ్ అమ్మా, సింక్ నోడ్ అంటే లాస్ట్ నోడ్. సోర్స్ నోడ్ అంటే అన్ని అవుట్ గోయింగ్ బ్రాంచెస్ ఉండాలి, సింక్ నోడ్ అంటే అన్ని ఇన్కమింగ్ బ్రాంచెస్ ఉండాలి. సో సోర్స్ నోడ్ నుంచి సింక్ నోడ్ వరకు ఉండే పాత్ ని ఏమంటాం అంటే ఫార్వర్డ్ పాత్ అంటాం. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన ఆప్షన్స్ మీరు కనుక చూస్తే దీస్ ఆర్ ది ఆప్షన్స్. ఓకే, ఎవరికైనా మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, ఎవరికైనా వచ్చి ఉంటే యూ కెన్ ఈజీలీ ట్రై ఇట్.
ఓకే, RSU ఈ 4 ఆప్షన్స్ మీకు ఇచ్చారు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే ఫైన్. నేను చెప్తాను. మనం జనరల్గా చేసేది ఫస్ట్ ఫార్వర్డ్ పాత్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎన్ని ఫార్వర్డ్ పాత్లు ఉన్నాయి ఇక్కడ చెప్పండి. P1 వచ్చేసరికి 2 ఫస్ట్ x1 నుంచి x2కి వెళ్ళే ఇది ఒక ఫార్వర్డ్ పాత్. కొంతమంది అనొచ్చు ఇట్లా కూడా వెళ్ళొచ్చు కదా సార్ అంటే ఈ డైరెక్షన్ చూడడం ఆపోజిట్ లో ఉంది. అంటే నువ్వు ఇలా వచ్చి ఇలా వెళ్ళేటప్పుడు ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, అలా వెళ్ళకూడదు. ఓకే, సో ఇది. సో కాబట్టి మొత్తాన్ని మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది R S and U. దిస్ ఈజ్ నథింగ్ బట్ P1. ఓకే, నెక్స్ట్ P2 అంటే ఏంటి? సెకండ్ ఫార్వర్డ్ పాత్. సెకండ్ ఫార్వర్డ్ పాత్ అంటే ఇంకేమైనా ఉన్నాయా? ఇంక చూడండి, ఇలా రావచ్చు కదా. కొంతమంది అనొచ్చు సార్ ఇలా వచ్చి ఇలా వెళ్తాను కదా సార్ అని. ఇలా వెళ్ళడానికి నీకు మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, సో కాబట్టి వెళ్ళకూడదు, రైట్? సో కాబట్టి మనం ఇలా వెళ్తాం, T, F and H. సో కాబట్టి P2 is nothing but E, F and H సింపుల్. P1 and P2. సో నెక్స్ట్ ఇమ్మీడియట్ గా డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా మరి డెల్టా అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో అది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో 1 మైనస్ ఆఫ్ ఇండివిడ్యువల్ లూప్ లెంగ్త్. ఓకే, ఏ లూప్ అంటే ఏంటి? ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యో అదే పాయింట్ దగ్గరకు వచ్చి ఎండ్ అవ్వాలి, నోట్స్ రిపీట్ అవ్వకూడదు. అది లూప్ అంటే. లూప్ లో ఉన్న గెయిన్స్ మొత్తాన్ని ప్రొడక్ట్ చేస్తే అది లూప్ గెయిన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏంటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ఇండివిడ్యువల్ లూప్ గెయిన్స్. ఇండివిడ్యువల్ లూప్ గెయిన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇదొక లూప్, ఇదొక లూప్. ఓకే, సో కాబట్టి ST అనేటటువంటిది ఒక లూప్, TS ఆర్ ST, అండ్ FG అనేటటువంటిది ఒక లూప్. 1 మైనస్ ఆఫ్ ST ప్లస్ FG. మరి డెల్టా అయిపోయింది, ఇంకేమైనా ఉందమ్మా? ఇంకేమైనా లూప్స్ ఉన్నాయా? ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి 1 మైనస్ ఆఫ్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్ అంతటితో రాసి వదలకూడదమ్మా. ప్లస్ ఆఫ్ లూప్ 2 నాన్ టచింగ్ లూప్స్. 2 నాన్ టచింగ్ లూప్స్ అంటే ఏ 2 నాన్ టచింగ్. చూడండి ఇదొక లూపు, ఇదొక లూపు. ఈ 2 లూప్స్ కి ఏ కామన్ నోడ్ లేదు కదా. సో కాబట్టి కంపల్సరీ ఈ రెండింటిని నాన్ టచింగ్ లూప్స్ అంటాం అనమాట. సో కాబట్టి మొత్తం ప్రొడక్ట్ రాయండి, F G S. ఈ టర్మ్ కనుక రాయకపోతే ఓవరాల్ ప్రాబ్లం మిస్టేక్ అయిపోద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని డెల్టా యొక్క ఫార్ములా ఏంటంటే 1 మైనస్ ఆఫ్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్ తో ఆగదు. ప్లస్ ఆఫ్ లూప్స్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్ మైనస్ ఆఫ్ లూప్స్ ఆఫ్ 3 నాన్ టచింగ్ లూప్స్ ప్లస్ ఆఫ్ లూప్స్ ఆఫ్ 4 నాన్ టచింగ్ లూప్స్, సో ఆన్. ఇక్కడ ఉందే 2, ఆ 2 ఒకదానికొకటి నాన్ టచింగ్. సో కాబట్టి కంపల్సరీగా అది ఆ 2 నాన్ టచింగ్ లూప్ అవుతుంది అండ్ దాని యొక్క గెయిన్ కంపల్సరీగా రాసి తీరాలి. అది కనుక రాయలేదంటే తప్పు అయిపోతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ డెల్టా 1. డెల్టా 1 అంటే ఏంటంటే 1 మైనస్ ఆఫ్ లూప్ గెయిన్స్ రాయాలి. ఏ గెయిన్స్ రాయాలి? ఆ ఫార్వర్డ్ పాత్ కి టచ్ అవ్వని గెయిన్స్ రాయాలి. ఓకే, ఫార్వర్డ్ పాత్ ఇది కదా ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. ఈ ఫార్వర్డ్ పాత్ కి ఈ లూప్ టచ్ అవుతుంది, సో ఇది రాయ అవసరం లేదు. ఈ ఫార్వర్డ్ పాత్ కి ఈ లూప్ టచ్ కావట్లేదు, సో కాబట్టి ఇది రాయాలి. సో కాబట్టి 1 మైనస్ FG సింప్లీ. ఓకే, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ డెల్టా 2 అంటే ఏంటమ్మా? ఇది కదా ఫార్వర్డ్ పాత్. ఈ పాత్ కి టచ్ అవ్వని లూప్స్ ఏంటి రాయాలి. ఈ పాత్ కి టచ్ అవ్వని లూప్స్ ఏంటి? ST. సో కాబట్టి 1 మైనస్ ఆఫ్ S ఇంటూ T సింప్లీ. దిస్ ఈస్ డెల్టా 2. ఓకే, సో కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సింపుల్ గా. సో therefore transfer function is equal to x2 by x1 is equal to P1 delta. And P1 అంటే ఏంటి? RSU into 1 minus FG plus P2 delta 2. P2 delta 2 అంటే E of H into 1 minus ST divided by ఇక్కడ ఏమొస్తుంది? 1 minus ST minus FG plus FG ST సింపుల్ గా. ఇది కదా. సో ఇది ఇచ్చిన ఆప్షన్స్ లో ఉందమ్మా? ఇచ్చిన ఆప్షన్స్ లో లేదు. ఓకే, సో కాబట్టి దీన్ని మనం స్ప్లిట్ చేయాలి. ఓకే, సింపుల్ గా ఇది చూడండి, ఈజీగా అయిపోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు RSU ఇంటూ 1 మైనస్ FG ప్లస్ EFH ఇంటూ 1 మైనస్ ST డివైడెడ్ బై, జాగ్రత్త చూడండి అమ్మ, ఇక్కడ 1 మైనస్ ST మైనస్ FG, ఇక్కడ ఇక్కడ FG మైనస్ FG కామన్ తీసామనుకో 1 మైనస్ ST వస్తుందిగా. ఇక్కడ 1 మైనస్ ST, ఇక్కడ 1 మైనస్ ST కామన్ తీస్తే దాన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం? 1 మైనస్ ST ఇంటూ 1 మైనస్ FG గా రాసుకోవచ్చు. ఓకే, దాన్ని స్ప్లిట్ చేయండి అమ్మా. ఇప్పుడు ఈ ఫంక్షన్ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసినప్పుడు ఈ రెండు ఒకటి అవుతాయి. అప్పుడు 1 మైనస్ FG క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? RSU డివైడెడ్ బై 1 మైనస్ ST ప్లస్ ఇది స్ప్లిట్ చేసినప్పుడు 1 మైనస్ ST క్యాన్సిల్ అయిపోతే divided by 1 minus FG. This is nothing but the transmittance, or which is nothing but the transfer function of x2 with respect to x1. Okay, simple గా కనుక్కోవచ్చు. ఓకే, సో చెక్ చేసేది ఏంటంటే ఈ టర్మ్ రాయరు అండ్ ఆల్సో కొంచెం స్ప్లిట్ చేసే దగ్గర అదేంటి మనం చేసాం కదా ఆన్సర్ రాలేదు అనుకోకూడదు. ఈ డినామినేటర్ సింపుల్ గా స్ప్లిట్ చేశారు అనుకోండి, ఈజీగా అయిపోయింది. మరి ఈ డినామినేటర్ స్ప్లిట్ చేయడం అర్థం కాని వాళ్ళు చూడండి, ఇక్కడ 1 మైనస్ ST దాంట్లో నుంచి మైనస్ FG కామన్ తీస్తున్నాను. మైనస్ FG కామన్ తీస్తే ఇక్కడ 1 వస్తుంది అండ్ మైనస్ ఇక్కడ FG పోతే ఏం బ్యాలెన్స్ ఉంటుంది? ST ఉంటుంది. ఇక్కడ 1 మైనస్ ST కామన్ ఉంది, ఇక్కడ 1 మైనస్ ST కామన్ ఉంది. 1 మైనస్ ST కామన్ తీసేసేస్తే ఇక్కడ 1 మిగులుతుంది, మైనస్ ఇక్కడ మిగిలేదు ఏంటి? FG. సో కాబట్టి 1 మైనస్ ST ఇంటూ 1 మైనస్ FG గా స్ప్లిట్ చేసాను దాన్ని.
ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుట్ చేస్తే విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, సింపుల్. Yeah, going on to 1.5. Consider the following statements with respect to the feedback control systems. Okay, accuracy cannot be obtained by adjusting loop gain. అంటే లూప్ గెయిన్ మనం అది లూప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల యాక్యురసీ అనేది అడ్జస్ట్ చేయలేమంటున్నారు. నిజమా అబద్ధమా? ఫాల్స్ ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం అసలు లూప్ అసలు మనం పెట్టేదే లూప్ ఎందుకోసం? యాక్యురసీ కోసం. సో కాబట్టి ఫస్ట్ దానికి అసలు అర్థం లేదు, రైట్? నెక్స్ట్ సెకండ్ వన్, ఫీడ్బ్యాక్ డిక్రీజెస్ ఓవరాల్ గెయిన్. నిజమేనా? యా, ఇట్స్ ట్రూ. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ నాయిస్ డ్యూ టు సెన్సార్ రెడ్యూసెస్ ఓవరాల్ యాక్యురసీ. ఇది కరెక్టా కాదమ్మా? నాయిస్ అనేది రావడం వల్ల యాక్యురసీ తగ్గుతుందట. కరెక్ట్. ఏ సిస్టమ్కి అయినా నాయిస్ యాడ్ అయినా కంపల్సరీ యాక్యురసీ ఏమైతే తగ్గుతుంది కదా, అది జనరల్ ఇష్యూ. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ మే లీడ్ టు ద పాసిబిలిటీ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. కరెక్టా కాదా? రైట్. మరి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనేది స్టేబుల్, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అన్స్టేబుల్, క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ స్టేబుల్ అని కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆల్రెడీ సిస్టమ్ స్టేబుల్ అయితే దానికి మనం లూప్ యాడ్ చేయడం వల్ల దాని యొక్క స్టెబిలిటీ తగ్గుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. అది రైట్, అదొకటి గుర్తుంచుకోండి, రైట్? సో కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ కరెక్ట్, ఫోర్త్ వన్ కరెక్ట్. సో కాబట్టి ఆప్షన్ డి ఈస్ ట్రూ ఆబ్వియస్లీ. ఓకే, ఏ కంట్రోల్ సిస్టమ్ whose step response is minus 0.5 into 1 plus e power minus 2t is cascaded with another block whose impulse response is e power minus t. What is the transfer function of the cascaded system? Cascaded combination. ఒక కంట్రోల్ సిస్టమ్ కి స్టెప్ రెస్పాన్స్ మైనస్ 0.5 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2t. మా స్టెప్ రెస్పాన్స్ అంటే ఏంటమ్మా? ఇన్పుట్ లో స్టెప్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? మైనస్ 0.5 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2t అనేది ఇచ్చేసాడు. ఓకే, మీరు ఎప్పుడైనా సరే y ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఎప్పుడైనా రెండు సిస్టమ్స్ ని క్యాస్కేడ్ చేస్తే వాటి యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ మల్టిప్లై అవుతాయి. ఇప్పుడు h1 అనే ఒక సిస్టమ్ ఉంది, h2 అనే ఒక సిస్టమ్ ఉంది. టైం డొమైన్ లో ఆ రెండింటిని క్యాస్కేడ్ చేస్తే ఆ రెండు ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కోమన్నారు అనుకో, h1 కన్వల్యూషన్ విత్ h2 అవుతుంది. ఎప్పుడైతే నువ్వు టైం డొమైన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఎస్ డొమైన్ లోకి మార్చావు, ఆటోమేటిక్ గా కన్వల్యూషన్ ఏమైపోయింది? మల్టిప్లికేషన్ అయింది. మనం ఆల్రెడీ సిగ్నల్స్ సిస్టమ్స్ చూసాం, రైట్? సో కాబట్టి ఇక్కడ రెండు సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సిస్టమ్ కి ఏమో స్టెప్ రెస్పాన్స్ ఇచ్చాడు, అంటే y ఇచ్చాడు. ఓకే, మనం దాని నుంచి h కనుక్కోవాలి, h1. నెక్స్ట్ సెకండ్ దానికి డైరెక్ట్ గా ఇంపల్స్ రెస్పాన్స్ అంటే h ఇచ్చేసాడు, దానికి లాప్లాస్ చేస్తే h2 వస్తుంది. సో h1 ఇంటూ h2 చేస్తే అప్పుడు నీకు ఏదైతే వస్తుందో అది ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లెక్క అవుతుంది. ఓకే, సో మనం చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. సో ఇక్కడ చూడండి అమ్మా, మైనస్ 0.5 ఇంటూ ఎంత ఇది? 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2t, 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2t ఆబ్వియస్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది y ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేయి. y ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.5 ఇంటూ 1 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 1/s ప్లస్ ఈ పవర్ మైనస్ 2t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 1/s ప్లస్ 2 సింప్లీ. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 0.5 ఇంటూ ఎల్సిఎం తీయండి అమ్మా. పై ఇటు పక్క s వస్తుంది, ఇటు పక్క s ప్లస్ 2 వస్తుంది. 2s ప్లస్ 2 కామన్ తీయండి. 2 ఇంటూ s ప్లస్ 1 డివైడెడ్ బై s ఇంటూ s ప్లస్ 2 సింప్లీ. ఓకే, ఈ 2 ఈ 0.5 క్యాన్సిల్ అయిపోయింది. దాని నుంచి y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మైనస్ ఆఫ్ s ప్లస్ 1 డివైడెడ్ బై s ఇంటూ s ప్లస్ 2. ఇప్పుడు ఇన్నే ఫైండ్ అవుట్ చేయ, మనకు కావాల్సింది ఏంటి? h1 అంటే y ఆఫ్ s బై x ఆఫ్ s. మా x ఆఫ్ s యొక్క వాల్యూ ఏంటి? x ఆఫ్ t స్టెప్ అన్నాడు, u ఆఫ్ t. x ఆఫ్ s ఎంత ఇద్దామో 1/s. ఈ s క్యాన్సిల్ అయిపోయింది. సో దాని నుంచి h1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మైనస్ ఆఫ్ s ప్లస్ 1 బై s ప్లస్ 2. ఇది h1. h2 ఇచ్చాడు నీకు, దాని నుంచి h2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. h2 ఎంత ఇచ్చాడు? క్యాస్కేడ్ విత్ అనదర్ ఇంపల్స్ e పవర్ మైనస్ t అన్నాడు. ఓకే, e పవర్ మైనస్ t అంటే ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s ప్లస్ 1. సో కాబట్టి ఓవరాల్ క్యాస్కేడెడ్ సిస్టమ్ యొక్క ఇంపల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమన్నాడు. సో కాబట్టి ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ నెట్వర్క్స్. ఓకే, సో కాబట్టి h1 ఎంత? మైనస్ ఆఫ్ s ప్లస్ 1 బై s ప్లస్ 2 ఇంటూ 1/s ప్లస్ 1 సింప్లీ. సో s ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ విల్ బి మైనస్ 1/s ప్లస్ 2 సింప్లీ. ఓకే, సో దిస్ ఈస్ ద ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఒకటే గుర్తుపెట్టుకోండి మనం, ఎప్పుడైనా సరే రెండు సిస్టమ్స్ లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ క్యాస్కేడ్ చేస్తే దాని యొక్క ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమంటే సింపుల్ గా ఏ నెట్వర్క్ ఆ నెట్వర్క్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కొని మొత్తాన్ని మల్టిప్లై చేసేసేయండి, ఆటోమేటిక్ నీకు ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వస్తుంది. ఓకే, స్టెప్ రెస్పాన్స్ అంటే y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ s బై x ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు h ఆఫ్ s. అక్కడ x ఆఫ్ s ఏంటి? 1/s. సిమిలర్లీ ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఏంటి? డైరెక్ట్ గా h ఆఫ్ t ఇచ్చేసినట్టే.
దానికి వేస్తే హెచ్ఆఫ్ఎస్ వస్తుంది. లేదా అదేంటి సార్ నేను ఇది కూడా ఇంత ముందులానే చేస్తాను అనుకుంటే ఫైన్, y ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్. అక్కడ ఎక్స్ ఆఫ్ ఎస్ వాల్యూ 1, ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఎంత 1. సో కాబట్టి y ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎస్, అంటే సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏదైతే అవుతుందో అదే అవుట్పుట్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే ఇంపల్స్ రెస్పాన్స్ అనగానే డైరెక్ట్ గా దాని లాప్లాస్ హెచ్ ఆఫ్ ఎస్ కింద తీసేసుకుంటాం మనం. y ఆఫ్ ఎస్ తీసుకుని ఒకటే y ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ ఎస్. ఓకే, అదే యూనిట్ స్టెప్ రెస్పాన్స్ అన్నాడంటే మాత్రం మనం y ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ వేసి తీరాల్సిందే, అంటే 1/s తో డివైడ్ చేయాలి. అది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే ఫైన్. ఇది చూడండి అమ్మా, ఇఫ్ ద ఇనిషియల్ కండిషన్స్ ఫర్ ఎ సిస్టమ్ ఆర్ ఇన్హరెంట్లీ జీరో, సిస్టమ్ యొక్క ఇనిషియల్ కండిషన్స్ కనుక జీరో అయితే వాట్ డస్ ఇట్ ఫిజికల్లీ మీన్? ఒక సిస్టమ్ యొక్క ఇనిషియల్ కండిషన్స్ కనుక జీరో అయితే అది ఏంటి దాని అర్థం అని అడుగుతున్నాడు. ద సిస్టమ్ ఈజ్ ఎట్ రెస్ట్ బట్ ఇట్ స్టోర్స్ ఎనర్జీ. The system is working but it does not store energy. The system is at rest or no energy is stored in any of its parts. The system is working with zero reference input. ఏది కరెక్ట్ అమ్మా నాలుగిట్లో? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకున్నామా, సిస్టమ్ యొక్క ఇనీషియల్ కండిషన్స్ జీరో అంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఇనీషియల్ గా రెస్ట్ లో ఉంది, అది అసలు ఏ ఎనర్జీ స్టోర్ చేసుకోలేదు. ఇప్పుడు ఇండక్టర్ కెపాసిటర్ ఉన్నాయి అనుకోమ్మా, ఇనిషియల్లీ అన్చార్జ్ అంటే ఏంటి? టీ ఈజ్ ఈక్వల్ టు 0 వరకు అది ఏ ఎనర్జీ స్టోర్ చేసుకోలేదు కదా. ఎనర్జీ స్టోర్ చేసుకుందంటే దాని మీనింగ్ ఏంది? దానికి ఎంతో కొంత ఛార్జ్ ఉంటుంది టీ ఈజ్ ఈక్వల్ టు 0కి ముందు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఇనిషియల్ కండిషన్స్ 0 అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏంటి? దాని మీనింగ్ దాని ఫిజికల్లీ ఇట్స్ రెస్ట్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియల్లీ. అది దాని యొక్క ఇంకొక మీనింగ్ ఏంటి? అది ఏం ఎనర్జీ స్టోర్ చేసుకోలేదు ఆ టైంలో. ఆ తర్వాత స్టోర్ చేసుకునేది తర్వాత కథ. ఇనిషియల్ కండిషన్స్ కనుక 0 అన్నాడంటే కంపల్సరీగా ద సిస్టమ్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇనిషియల్లీ అండ్ ఇట్ ఈస్ నాట్ ద ఎనర్జీ ఈజ్ నాట్ స్టోర్డ్. ఓకే, కంపల్సరీగా టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రం ఎటువంటి ఎనర్జీ స్టోర్ అయ్యలేదు. ఆ తర్వాత స్టోర్ చేసుకుంటుందా లేదనేది మనకు అనవసరం. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏ చూస్తే ద సిస్టమ్ ఈజ్ ఎట్ రెస్ట్ బట్ స్టోర్స్ ఎనర్జీ. బట్ స్టోర్స్ తప్పిది. ఓకే, సో స్టోర్స్ ఎనర్జీ అయితే ఇనిషియల్ కండిషన్స్ ఉంటాయి కదా, అప్పుడు సిస్టమ్ రెస్ట్ లో ఎలా ఉంటుంది? కాదు. ఓకే, ద సిస్టమ్ ఈజ్ వర్కింగ్, అసలు తప్పది. The system is at rest or no energy is stored at any of its parts. This is true. Okay, so option C is true. Okay, fine. This is the right answer. Option C. Moving on to 1.8. ఇది నోట్ చేసుకున్నామా. The impulse response of a linear time invariant system is given as g of t is equal to e power minus t for t greater than 0. The impulse response of a linear time invariant system is given as g of t is equal to e power minus t for all t greater than 0 simply. The impulse response of a linear time invariant system is given as g of t is equal to e power minus t for t greater than 0. Impulse response అంటే వాడు డైరెక్ట్ గా ఏమి ఇచ్చినట్టు h of t, వాడు g of t ఇచ్చాడులే, మనం డైరెక్ట్ గా h of t తీసుకోవచ్చు. అంటే h of s is equal to ఎంత? 1/s plus 1. డైరెక్ట్ గా అది వచ్చేసింది, రైట్? అయితే ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఓకే, ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఇచ్చేసాడు, ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనుకోమంటున్నాడు. ఏంటి ఆన్సర్? 1/s plus 1. అందులో ఏమీ లేదమ్మా, డైరెక్ట్ గా హెచ్ ఆఫ్ టీ ఇచ్చి హెచ్ ఆఫ్ ఎస్ కనుక్కోమంటున్నాడు. అంటే మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చా లేదంటే వేసేసాడు అంతే. ఈ పవర్ మైనస్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 1/s plus 1. సింపుల్. సో ఆన్సర్ విల్ బి సి. ఓకే, ఇది నోట్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ DC సర్వో మోటార్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫ్రిక్షన్. అది మనకు తెలిసిందే. బ్యాక్ ఈఎంఎఫ్ అంటేనే ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఇట్స్ సమ్ ఎనర్జీ విచ్ స్టాప్స్ సమ్ ఫోర్స్. అంటే ఇప్పుడు గ్రావిటీ అనేది కూడా ఒక ఫ్రిక్షనే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బాల్ ఉంది, బాల్ని నేను భూమి మీద ఇలా వదిలేసాను అనుకోండి, అది పోత ఆగిపోతుంది కదా. ఎందుకు అలా ఆగిపోతుంది? గ్రావిటీ వల్లే కదా ఆగిపోతుంది. ఫ్రిక్షన్, డ్యూ టు ఫ్రిక్షన్ ఆఫ్ ద గ్రౌండ్, అంతే కదా. అది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్లోప్ ఉంది, ఆ స్లోప్ లో నేను నూనె పోసాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నీకు విస్కాసిటీ పెరగడం వల్ల గ్రావిటీ నీకు ఫ్రిక్షన్ తగ్గిపోయింది. కాలు పెట్టగానే ఏమైపోయింది? ఫ్రిక్షన్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా జారిపడిపోతాం. ఓకే, ఫ్రిక్షన్ అన్నా బ్యాక్ ఈఎంఎఫ్ అన్నా ఏదైనా ఒకటే. ఓకే సార్, రైట్. సో అదే వాడు చెప్తున్నాడు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ DC సర్వో మోటార్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎలక్ట్రిక్ ఫ్రిక్షన్. ఓకే, విచ్ టెండ్స్ టు ఇంప్రూవ్ స్టెబిలిటీ ఆఫ్ ద మోటార్, slowly decrease the stability of the motor, very rapidly decrease the stability of the motor, has no effect on stability of the
మోటార్. అంటే అసలు స్టెబిలిటీ మీద బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది అడుగుతున్నాడు. ఓకే, ఈ క్వశ్చన్ రాసిన తర్వాత నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి సర్వో మోటార్ గురించి, మీకు ఉపయోగపడతాయి. First one, the back EMF will behave as electric friction in DC servo motor. The back EMF will behave as electric friction in DC servo motor. Okay, electric friction గా ఏది పని చేస్తుంది అంటే బ్యాక్ ఈఎంఎఫ్ DC సర్వో మోటార్ లో. అది మీరు ఆపరేషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, షాఫ్ట్ రొటేషన్ వల్ల వచ్చే బ్యాక్ ఈఎంఎఫ్. ఓకే, సో మనకు ఆపరేషన్తో పని లేదు. ఓకే, సో కొంచెం ఫండమెంటల్స్ కావాలి, అంతవరకు చూసుకుందాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. నోట్ ఆన్ ద సెకండ్ పాయింట్. ద ఫీడ్బ్యాక్ ఫర్ ద DC సర్వో మోటార్ ఈస్ ప్రొవైడెడ్ బై ద ఫీడ్బ్యాక్ బ్రాకెట్ లో డెరివేటివ్ అని పెట్టుకోండి అమ్మా, డెరివేటివ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే మనం ఈక్వేషన్ రాసేటప్పుడు టౌ ఈజ్ ఈక్వల్ టు డి థీటా ఆఫ్ టీ బై డిటి అని రాస్తాం. మీరు కానీ తెలిసి ఉంటే టార్కీ అను యాంగులర్ షిఫ్ట్ కి మీకు అది ఐడియా ఉంటే ఈజీగా చెప్పచ్చు. సో ద ఫీడ్బ్యాక్ అనేది డెరివేటివ్ ఫీడ్బ్యాక్ అక్కడ. ఓకే, ద డెరివేటివ్ ఫీడ్బ్యాక్ ఫర్ DC సర్వో మోటార్, ద డెరివేటివ్ ఫీడ్బ్యాక్ ఫర్ DC సర్వో మోటార్, ద డెరివేటివ్ ఫీడ్బ్యాక్ ఫర్ DC సర్వో మోటార్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద టాకో జనరేటర్. టాకో జనరేటర్ అనే ఒక డివైస్, అది మనం ఫీడ్బ్యాక్ కింద యూజ్ చేస్తాం DC సర్వో మోటార్ లో. ఓకే, సో ద డెరివేటివ్ ఫీడ్బ్యాక్ ఈస్ ప్రొవైడెడ్ బై ద టాకో జనరేటర్, TACHO జనరేటర్, టాకో జనరేటర్. The derivative feedback is provided by the TACO generator. Next, third point. The torque developed in an electrical motor. Third point. The torque developed in an electric motor. The torque developed in an electric motor. The torque developed in an electric motor is given by tau is equal to 9.54 into P divided by N. The torque developed by an electric motor tau is equal to 9.54 into P divided by N. 9.54 into P divided by N. P ante power, N ante speed in RPM, rotations per minute. Okay, tau is equal to 9.54 into P divided by N. That is the torque developed by an electric motor. Note the next point. The gain constant of a servo motor, of an electric motor, the gain constant K to denote chestam. The gain constant of a motor is given by, the gain constant kg of a motor is given by voltage divided by angular velocity. Voltage divided by omega. This is nothing but the formula for gain constant for an electric motor. Okay, ఇవన్నీ మీకు ఫండమెంటల్స్ లో వస్తాయి. కంట్రోల్ సిస్టమ్స్ మీరు జస్ట్ టెక్స్ట్ బుక్ తీస్తే అది స్టార్టింగ్ లోనే ఫస్ట్ మనకు ఉండేది సర్వో మోటార్స్. ఓకే, అది సింపుల్. మీరు నగరత్ అండ్ గోపాల్ టెక్స్ట్ బుక్ కనుక ఒకసారి చూస్తే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కంట్రోల్ సిస్టమ్స్ కి స్టార్టింగ్ లో మీకు ఉండేది ఇదే servo motors. Okay, so the formula for gains constant is equal to voltage divided by angular velocity. Okay, so I hope you understand, right? So I'm moving on to the next problem. Next inkoka point note chesukundam. The back EMF will always improve the stability of a servo motor. Back EMF always improves the stability of a servo motor. దానికి ఏంటి అనేది డెరివేషన్ ఉంటుంది, అది ఇప్పుడు అంత అవసరం లేదు. సో జస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బ్యాక్ EMF always improves the stability of the servo motor. ఓకే, సో కాబట్టి ఇక్కడ అడిగింది కూడా అదే, బ్యాక్ ఈఎంఎఫ్ అనేది స్టెబిలిటీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని అడిగాడు. సో ఇట్ విల్ స్టెబిలిటీ ఆఫ్ ద మోటార్. ఓకే, our option is A. Next one. The transfer function of a linear time invariant system is given as 1 by s plus 1. H of s ఇచ్చాడు. What is the steady state value of the unit impulse response? మా స్టడీ స్టేట్ వాల్యూ అంటే ఏంటమ్మా?
ఫైనల్ వాల్యూ. ఎక్కడ ఏ టైం దగ్గర ఫైనల్ వాల్యూ అంటే ఇన్ఫినిటీ దగ్గర, రైట్. సో కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి? ఇది హెచ్ ఆఫ్ ఎస్, నీకు కావాల్సిన హెచ్ ఆఫ్ టీ. హెచ్ ఆఫ్ ఎస్ నుంచి హెచ్ ఆఫ్ టీ ఎట్లా వస్తుంది? ఇన్వర్స్ లాప్లాస్ వస్తుంది. వేసి చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చిందో. టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసి ఎంత వచ్చిందో చెప్పండి. స్టడీ స్టేట్ వాల్యూ ఆఫ్ యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్. ఇక్కడ చూడండి 1/s+1 అనేటటువంటి ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు హెచ్ ఆఫ్ ఎస్. హెచ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత? 1/s+1 యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? e⁻−t. సో నీకేంటి స్టడీ స్టేట్ వాల్యూ కావాలి. స్టడీ స్టేట్ వాల్యూని t → ఇన్ఫినిటీ దగ్గర, t → ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయి, e⁻−∞. e⁻−∞ వాల్యూ ఎంత అంటే 0. సో therefore the h of infinity, okay, the steady state value is nothing but 0 for this transfer function. Okay, so option is A, 0. Yeah, in a closed loop control system, what is sensitivity of the gain of overall system variation in G? Sensitivity formula ఏందని అడుగుతున్నాడు. ఏంటి ఫార్ములా సెన్సిటివిటీ? ఆప్షన్ ఏ సింప్లీ సెన్సిటివిటీ ఫార్ములా ఏదంటే 1/1 + GH. ఇది స్టాండర్డ్ ఫార్ములా క్లోజ్ లూప్ సిస్టమ్ కి. ఓపెన్ లూప్ సిస్టమ్ కి అయితే 1. ఓకే, విత్ రెస్పెక్ట్ టు G. అది విత్ రెస్పెక్ట్ H అయితే మారిపోద్ది మళ్ళీ. మీకు ఎలా కనుక్కుంటున్నారు సార్ ఇదంటే సెన్సిటివిటీ యొక్క ఫార్ములా. సెన్సిటివిటీ S ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ∂T/∂G ఇంటూ G/T. వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు G అయితే, వేరియేషన్ విత్ రెస్పెక్ట్ H అనుకో ∂T/∂H ఇంటూ H/T. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే G కదా. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? సింపుల్ గా అంతే, G అంతే. ఇదే కదా ఓపెన్ లూప్, అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో కాబట్టి T ఈజ్ ఈక్వల్ G, సబ్స్టిట్యూట్ G, S ఈజ్ ఈక్వల్ టు ∂T/∂G. T G కదా, ∂G/∂G వాల్యూ ఎంత? 1 ఇంటూ G/T. GT ఒకటే 1. సో కాబట్టి సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 1 సింప్లీ. ఓకే, అదే క్లోజ్ లూప్ సిస్టమ్ అనుకోండి ఏమైతుంది? S ఈజ్ ఈక్వల్ టు ∂T/∂G ఇంటూ G/T. ఇదే కదా వచ్చేది. సో ఇక్కడ నువ్వు చూడు, 1 సెకండ్, రైట్. క్లోజ్ లూప్ సిస్టమ్ చూద్దాం. క్లోజ్ లూప్ సిస్టమ్ యొక్క సెన్సిటివిటీ ఫార్ములా ఏంటి? సేమ్ అదే ఫార్ములా కదా, ∂T/∂G ఇంటూ G/T. ఓకే, కాకపోతే ఈసారి ఏంటి, క్లోజ్ లూప్ సిస్టమ్ అంటే G ఒక్కటే ఉండదు, దాంతోపాటు ఏముంటుంది నీకు ఇక్కడ H అనేది ఒకటి ఉంటుంది. H అంటే ఇప్పుడు ఉన్నప్పుడు ఏంటి దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్? G/1 + G ఇంటూ H అనేటటువంటిది ఒక ఎక్స్ట్రా టర్మ్ యాడ్ అవుతుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి G తోటి. ∂T/∂G ఈజ్ ఈక్వల్ టు ఇది u/v అప్లై G 1 + GH హోల్ స్క్వేర్ అంటే v² డివైడెడ్ బై v ఇంటూ 1 + GH ఇంటూ u డాష్. Gని G తో చేస్తే 1 మైనస్ u ఇంటూ u అంటే ఏంటి? G ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ టు చేస్తే ఏమొస్తుంది? H వస్తుంది. ఓకే, సో దాని నుంచి చేస్తే 1 + GH మైనస్ GH డివైడెడ్ బై 1 + GH కా స్క్వేర్. ఓకే, సో GH క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, ∂T/∂G ప్లస్ ఏమైంది? 1/1 + GH హోల్ స్క్వేర్ ఇంటూ G డివైడెడ్ బై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? G/1 + GH. G క్యాన్సిల్ అయిపోయింది, 1 + GH ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఎంత వచ్చింది అంటే 1/1 + GH. ఓకే, సింపుల్. ఎప్పుడైనా సరే సెన్సిటివిటీ వాడు G అడిగాడు H అడిగాడు అనేది నీకు అనవసరం. ∂T/∂G ఇంటూ G/T. అది విత్ రెస్పెక్ట్ H అడిగితే ∂T/∂H ఇంటూ H/T. అంటే ఇక్కడ నువ్వు ఎవరితో డిఫరెన్షియేట్ చేయాలి? ఈ ఫంక్షన్ ని H తోటి చేయాలి. ఇప్పుడు G తో చేసావు కదా, అప్పుడు H తో చేయాలి, రైట్. ఇక్కడ డైరెక్ట్ గా G + H పెట్టేస్తాం, ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ వస్తుంది. ఓకే ఫైన్. సో అది గుర్తుంచుకోండి, సెన్సిటివిటీ ఈ విధంగా కనుక్కుంటాం ఎప్పుడైనా సరే. సెన్సిటివిటీ డెఫినేషన్ అది, ద ప్రాసెస్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ గెయిన్ ఈజ్ నోన్ యాజ్ సెన్సిటివిటీ, ఆబ్వియస్లీ, రైట్. ఫైన్, నెక్స్ట్ వన్. సో కాబట్టి ఇది 1/1 + GH, ఆప్షన్ ఏ ట్రూ, రైట్. ఫైన్. ఐఎమ్ మూవింగ్ టు ది నెక్స్ట్ వన్, 12th. చూడండి, ఏ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఇస్ ఇనిషియల్ ఎట్ రెస్ట్ అంటే ఇనిషియల్ కండిషన్ 0 వెన్ సబ్జెక్టెడ్ టు యూనిట్ స్టెప్ ఇన్పుట్ అంటే x ఆఫ్ s 1/s1 కాదు, రైట్. గివెన్ రెస్పాన్స్ ఇచ్చాడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఎంత వచ్చింది ఫాస్ట్. y ఆఫ్ t ఉంది, x ఆఫ్ t ఉంది, రెండింటికి లాప్లాస్ చేయండి. y ఆఫ్ s x ఆఫ్ s వస్తుంది, రెండింటిని డివైడ్ చేయండి, h ఆఫ్ s వస్తుంది. మరి ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటి? y ఆఫ్ t వచ్చేసరికి t ఇంటూ e⁻−t ఇచ్చాడు. ఓకే, e⁻−t యొక్క లాప్లాస్ ఎంత? 1/s+1 సింప్లీ 1/s+1. అది t తో మల్టిప్లై అయితే మీకు తెలిసిందే కదా, t⁻n ఇంటూ f ఆఫ్ t. దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? -1 హోల్ పవర్ n dn/ds⁻n ఇంటూ F ఆఫ్ s. ఇదే కదమ్మా దాని యొక్క. అదే చేయి ఇక్కడ, -1 హోల్ పవర్ n అంటే 1 ఉంది అక్కడ, సో -1 హోల్ పవర్ 1 అంటే d/ds ఆఫ్. దీన్ని డిఫరెన్షియేట్ చేయి,
ఏమొస్తుంది -1/s+1 హోల్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి 1/s+1 హోల్ స్క్వేర్ సింప్లీ. అంతే కదా. యా, ఇదేంటిది? ఇది y(s). నేను కనుక్కోమని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ x(t) ఏమి ఇచ్చాడు? స్టెప్ అన్నాడు కదా. స్టెప్ అంటే ఏంటి? u(t) అంటే దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? x(s) u(s) is nothing but 1/s. సో కాబట్టి y(s)/x(s). y(s)/x(s) చేస్తే నీకు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ h(s) is equal to s divided by s+1 హోల్ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఏది? ఆప్షన్ సి ఈస్ ట్రూ. ఓకే, డి కాదు ఇక్కడ. అంటే ఎక్కడ తప్పు చేసావు? ఇంకా అంతే, ఎక్కడ తప్పు చేసినావు? x(t) తప్పు తీసుకున్నా సార్. ఓకే, x(t) u(t) అంటే 1 క్లియర్ వచ్చి కదా యూనిట్ స్టెప్ అని. ఓకే, సో కాబట్టి x(s) 1/s అవుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నోట్ అని చెప్పి ఒక పాయింట్ నోట్ చేసుకోండి అమ్మా. నోట్ అని చెప్పి ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఇఫ్ ఆల్ పోల్స్ అండ్ జీరోస్ if all poles and zeros lies in the left half of S plane. Okay, if all poles and zeros lies in the left half of S plane. మా ఒక S plane ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S plane LHS, ఇది రైట్ హాఫ్ ఆఫ్ S plane. మీరు ఏం రాశారు పాయింట్? ఇఫ్ ఆల్ ది పోల్స్ అండ్ జీరోస్ లైస్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S plane, then the system is said to be minimal phase system. Minimal phase system. ఏ ఒక్క పోల్ అయినా, ఏ ఒక్క జీరో అయినా రైట్ హాఫ్ ఆఫ్ S plane లో కనుక ఉంది అంటే అది నాన్ మినిమల్ ఫేజ్ సిస్టమ్. స్టేబుల్ అండ్ స్టేబుల్ వేరమ్మా. స్టెబిలిటీ మాట్లాడుకునేటప్పుడు జీరోస్ గురించి మాట్లాడడం అసలు మనం పోల్స్ గురించి మాట్లాడతాం. కానీ మనం ఫేజ్ మాట్లాడేటప్పుడు జీరో ఫేజ్ కి కంక్లూడ్ చేస్తుంది, పోల్ కూడా ఫేజ్ కి కంట్రిబ్యూట్ చేస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే అన్ని పోల్స్ అన్ని జీరోస్ కనుక లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S plane లో ఉంటే అది మినిమల్ ఫేజ్ సిస్టమ్. ఏ ఒక్క పోల్ అన్నా, ఏ ఒక్క జీరో అన్నా రైట్ హాఫ్ ఆఫ్ S plane లో ఉంటే అది నాన్ మినిమల్ ఫేజ్ సిస్టమ్. ఓకే, అది గుర్తుంచుకోండి. ఫైన్, లెట్స్ మూవ్ ఆన్. 13th. Consider the function f of s is equal to 5 divided by s into s square plus 3s plus 2, where f of s is the Laplace transform of the function f of t. The initial value of f of t is dash. దేని నుంచి క్వశ్చన్ వచ్చిందమ్మా? ఏ టాపిక్ నుంచి వచ్చింది క్వశ్చన్? ఇనిషియల్ వాల్యూ థియరం. ఇనిషియల్ వాల్యూ థియరం అంటే ఏంటి? లిమిట్ t tends to 0 f of t is equal to లిమిట్ s tends to infinity s into f of s. s క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే డినామినేటర్ అక్కడ s ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ s ప్లస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 5/∞. వాల్యూ ఎంత? 0. అండ్ నేను మీకు ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూనిట్ చెప్పినప్పుడు చెప్పాను, ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థియరం ఆర్ అప్లికేబుల్ ఓన్లీ వెన్ ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్. అంటే ఇచ్చిన పోల్స్ అనేది లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S plane లో ఉంటే మాత్రమే నువ్వు అప్లై చేయగలవు. ఇక్కడ నీకు ఇచ్చిన పోల్స్ చూడు, s is equal to 0, s is equal to -1, s equal to -2. 3 పోల్స్ లెఫ్ట్ హాఫ్ S plane లో ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు నువ్వు వేసిన థియరం కరెక్ట్. అదే ఒక్క పోల్ అని రైట్ హాఫ్ లో ఉంటే వి కెనాట్ డిటర్మైన్. అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ నేను దీని మీద ప్రాబ్లమ్స్ చేయించాను సిక్వెన్స్ సిస్టమ్స్ లో, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో. ఓకే, చెక్ చేసుకోండి. ఫైన్, 1.313 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు 14th one. The transfer function from d of s to y of s is. జాగ్రత్త చూడండి అమ్మా, y of s by r of s అడగలేదు, y of s by d of s అడిగారు. అంటే ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకే, y of s by d of s. చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చింది? మా ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ ఫార్ములాస్ వేయొద్దు. దీన్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేయడం తెలియని వాళ్ళు ఉంటే నేను చెప్తాను, ఆ విధంగా కన్వర్ట్ చేయండి. ఎప్పుడైనా సరే అమ్మా ఈ పాయింట్స్ నోడ్స్ ఏవైతే ఉంటే వాటికి ఒక నోడ్ని ఫిక్స్ చేసేసేయండి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఇన్పుట్ నోడ్, ఫస్ట్ వచ్చేసరికి ఇన్పుట్ నోడ్ అది ఆర్ ఆఫ్ ఎస్ అనేటటువంటి నోడ్. ఎక్కడైతే సమ్మింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని ఒక నోడ్ కింద తీసుకోండి. సో దిస్ ఈజ్ వన్ నోడ్ అండ్ దిస్ ఈజ్ వన్ నోడ్ అండ్ దిస్ ఈజ్ వన్ నోడ్. ఓకే, సమ్మింగ్ పాయింట్ ఉన్నా టేక్ ఆఫ్ పాయింట్ ఉన్నా కంపల్సరీగా ఒక నోడ్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, దిస్ ఈజ్ 3 లెటర్ సపోజ్, అండ్ దిస్ ఈజ్ 4 అండ్ దిస్ ఈజ్ 5 సింప్లీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని డాట్స్ పెడతాం? 5, 1 2 3 4 అండ్ 5.
ఓకే 1 నుంచి 2కి మధ్యలో ఏమైనా ఉందమ్మా? ఏమీ లేదు కదా. సో కాబట్టి 1, 2కి మధ్యలో ఏం లేదు కాబట్టి ఇక్కడ మనం 1 అనేది పెట్టేస్తాం. నెక్స్ట్ 2కి 3కి మధ్యలో ఏముంది? 3 అనేది ఉంది. సో కాబట్టి 2కి 3కి మధ్యలో మనకి 3 అనేటటువంటి ఒక పర్టికులర్ టాస్క్ ఉంది. నెక్స్ట్ 3కి 4కి మధ్యలో 2/3s+1 అనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది. ఓకే సో కాబట్టి 2కి 3కి మధ్యలో 3కి 4కి మధ్యలో దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 3 అండ్ దిస్ ఈస్ 4. 3కి 4కి మధ్యలో ఏముంది? 2/3s+1 సింప్లీ. ఓకే నెక్స్ట్ 4కి 5కి మధ్యలో నీకేం లేదు కాబట్టి ఆన్సర్ ఎంత ఉన్నట్టు 1. నెక్స్ట్ 3 దగ్గర నుంచి ఈ d(s) అనేది వచ్చింది. ఓకే సో కాబట్టి 3 దగ్గర నుంచి ఈ d(s) అనేది ఇక్కడ రాస్తాం. సో దిస్ ఈస్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. అండ్ ఇక్కడ ఇంకొకటి మర్చిపోయినాము, ఫీడ్బ్యాక్ పాత్ ఉంది 4 నుంచి 2కి. ఓకే ఇది 4 నుంచి 2కి ఒక ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ ఇది మైనస్ కనెక్ట్ అయిందమ్మా, మైనస్ కనెక్ట్ అయింది కాబట్టి -1. ఓకే ఫైన్. ఈ విధంగా ఏ బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చినా దాన్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయండి. మీరు ఇది అటు పోతుంది, అది ఇటు పోతుంది, అది ఇది చేసి గందరగోళం చేయొద్దు. ఓకే సో కాబట్టి ఇది y(s) అవుట్పుట్, ఇది d(s). ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయో చెప్పండి అమ్మా నాకు. ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి? హౌ మెనీ ఫార్వర్డ్ పాత్స్? మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫార్వర్డ్ పాత్ అంటే సోర్స్ నోడ్ నుంచి సింక్ నోడ్కి ఎన్ని పాత్స్ ఉన్నాయని. ఇది తీసుకోకూడదు మా ఫార్వర్డ్ పాత్ లో, ఎందుకంటే ఇది సోర్స్ నోడ్ కాదు. సోర్స్ నోడ్ ఏంటి ఈ కేసులో? d(s). సో d(s) నుంచి y(s) కి ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నుంచి చూడండి, ఇగో ఇది ఒక్కటే ఫార్వర్డ్ పాత్ ఉంది. ఓకే సో కాబట్టి నాకున్న ఫార్వర్డ్ పాత్ ఒకటే, P1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్వర్డ్ పాత్ లూప్ గెయిన్స్ మొత్తాన్ని మల్టిప్లై చేయి, ఏమో ఒకటే ఉంది 2/3s+1 సింప్లీ. దిస్ ఈస్ ఫార్వర్డ్ పాత్ 1. యా ఎప్పుడైనా సరే 3 నోడ్లు ఉన్నప్పుడు, 2 కంటే ఎక్కువ నోడ్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? ఏది సోర్స్ నోడ్ ఏది సింక్ నోడ్ చూసుకోవాలి. 3వ నోడ్తో మనకు సంబంధం లేదు అసలు. ఓకే సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ P1. ఇంకేం ఫార్వర్డ్ పాత్ లేవు. సో కాబట్టి డైరెక్ట్ గా డెల్టాకి వెళ్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ఇండివిడ్యువల్ లూప్ గెయిన్స్. అసలు ఇక్కడ లూప్లు ఏమైనా ఉన్నాయా? ఇది ఒక లూప్ ఉంది, ఇది ఒక్కటే లూప్ ఉంది, అంతే, ఇంకేం లేవు కదమ్మా లూప్లు. ఈ లూప్ లో ఒక లూప్ గెయిన్స్ ని ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది? 3 2s are 6/3s+1. 1 సెకండ్, 3 into 2 ఇక్కడికి మైనస్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? -6s 6 అంతే. -3 2s are 6 డివైడెడ్ బై -6/3s+1 ఆబ్వియస్లీ. -6/3s+1. ఓకే సో ఆటోమేటిక్ ఏమైద్దమ్మా? ఇది ఎల్సిఎం తీసామనుకోండి, 3s+1 + 6 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 3s + 7 డివైడెడ్ బై 3s+1. ఇది డెల్టా 1 చూడండి. డెల్టా 1 అంటే ఏంటమ్మా? 1 మైనస్ ఆఫ్ ఇండివిజువల్ లూప్, 1 మైనస్ ఆఫ్ దీనికి తాకని, ఈ ఫార్వర్డ్ పాత్కి తాకని లూప్స్ రాయాలి. ఈ ఫార్వర్డ్ ఉంది ఒకటే లూపు, అది ఫార్వర్డ్ పాత్కి తాకుతుంది. సో కాబట్టి 1 - 0 దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో కాబట్టి ఇక్కడ వాల్యూ 1. సో కాబట్టి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు P1 డెల్టా n. P1 డెల్టా n అంటే 2/3s+1 ఇంటూ డెల్టా 1 వాల్యూ 1 డివైడెడ్ బై డెల్టా. డెల్టా అంటే ఎంతమ్మా? 3s + 7 డివైడెడ్ బై 3s+1. సో 3s+1 క్యాన్సిల్ అయిపోతే నీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత వస్తుంది? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 3s+7. సో కాబట్టి 2 డివైడెడ్ బై 3s+7 అనేది ఆప్షన్. ఓకే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 నోడ్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సోర్స్ నోడ్ని సింక్ నోడ్ని అబ్జర్వ్ చేయండి చాలు, మిగతాది మనకు అనవసరం. ఓకే ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి, ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ రాసేస్తాం, తర్వాత డెల్టా డిసైడ్ చేస్తాం. డెల్టా తర్వాత డెల్టా 1 డెల్టా 2 ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి విల్ గెట్ ది ఆన్సర్. ఓకే వెరీ సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా గేట్ అనేది చాలా ఈజీ. కాన్సెప్ట్ కనుక మీరు స్ట్రాంగ్గా ఉంటే వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మీకు ఈజీలీ హ్యాండిల్. మీరు కాన్సెప్ట్లోనే కొంచెం డౌట్ ఉన్నారనుకోండి, అది కుదరదు. ఓకే సో నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్పానమ్మా, కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. ఫ్యాకల్టీ ఏదైతే చెప్పారో అది చేసుకుంటే బిట్స్ ఏముంది, మనం హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎన్ని 100 అని చేసుకోవచ్చు. సో ఇది చేయండి అమ్మా. 15th వన్ మిమ్మల్ని కనుక్కోమంటున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? యువర్ ఆస్క్డ్ టు ఫైండ్ ఇంపల్స్ రెస్పాన్స్ h(t). ఈ సిస్టమ్ ఫస్ట్ h(s) ఎంత చెప్పండి. ఏం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అయ్యక్కర్లేదు, ఎందుకంటే 2 క్యాస్కేడెడ్ లో ఉన్నాయి. సో కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లై చేసేసేయచ్చు. ఓకే 1/s × s+1. సో దానికి ఇన్వర్స్ వేస్తే వస్తుంది h(t). ఇన్వర్స్ వేసి చెప్పండి h(t) ఎంతో. యాక్చువల్గా h(s) వచ్చేసరికి ఎంత వచ్చిందంటే నీకు 1/s × s+1. 1/s × s+1 అంటే దాని పార్షియల్ ఫ్రాక్షన్స్ లో స్ప్లిట్ చేస్తే 1/s - 1/s+1 వస్తుంది. ఓకే సింపుల్ గా. సో ఇది h(s). నీకు కావాలి ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఏంటి? h(t). h(t) అంటే 1/s యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 1. u(t) అమ్మ, వాడు ఆప్షన్స్ లో 1 ఇచ్చాడు కాబట్టి 1 రాశాను అంతే.
minus 1 by s plus 1 అంటే ఏంటి e power minus t u of t. So కాబట్టి h of t is equal to 1 minus e power minus t. So this is the impulse response. Simple question. An electric motor is developing 10 kilowatt at a speed of 900 rpm. The torque available at the shaft is dash. Formula తెలుసా మనకి torque of an electric motor కి? Very good. 9.54 p by n. So p 10 kilowatt, n 900 rpm. Calculate చేసి చెప్పండి ఎంత వచ్చింది. 106. Very good. So answer is 106 Newton meter. Okay. Right, ఇక్కడ చూడండి అమ్మా statement 1. Many of the linear control systems have the transfer functions which do not have poles or zeros in the right half of S plane. These are called as minimum phase transfer functions. ఏంటి ఏం కరెక్ట్ ఏంటి ఇది అసలు? గుడ్ గుడ్. ఎందుకంటే మినిమల్ ఫేజ్ సిస్టమ్ అంటే ఏంటి? విచ్ డు నాట్ హ్యావ్ whose transfer function will not have poles and zeros in the right half of S plane. Okay, so కాబట్టి obviously option A. అది a tachometer has sensitivity of 5 volt per 1000 rpm. The gain constant of the tachometer is dash. Tachometer యొక్క సెన్సిటివిటీ ఇచ్చారు, గెయిన్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలా? మా యాక్చువల్గా సెన్సిటివిటీ ఎంత ఇచ్చారంటే 5/1000 వోల్ట్ పర్ ఆర్పిఎం ఇచ్చారమ్మా. అంటే డైరెక్ట్గా వోల్టేజ్ ఎంత ఇచ్చినట్టు నీకు 5 volts సింప్లీ, అండ్ స్పీడ్ ఎంత ఇచ్చినట్టమ్మా 1000 rpm. అయితే నేనేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సెన్సిటివిటీ ఇచ్చి గెయిన్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గెయిన్ కాన్స్టెంట్ అంటే ఏంటమ్మా 5 divided by వోల్టేజ్ డివైడెడ్ బై యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఇక నాకు కావాల్సింది ఏంటి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా 2πn/60. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2π ఇంటూ n అంటే ఎంత? 1000 rpm. 1000 divided by 60. సో కాబట్టి 2π ఇంటూ 1000 divided by 60 ఎంత? సో డివైడెడ్ బై 104.71. 5 divided by 104.71. ఓకే, సో దాని ఆన్సర్ ఎంత? 0.0477 kg is equal to 0.0477. సో దీన్ని కొంచెం అప్రాక్సిమేట్ చేస్తే 0.048. దిస్ ఈస్ ద గెయిన్ కాన్స్టెంట్. ఓకే, దిస్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ట్రూ. సింపుల్. Option B is true. I'm moving on to the next one. Next, the closed loop transfer function of a unity negative feedback system is 100 by s square plus 8s plus 100. Its open loop transfer function is dash. Closed loop transfer function ఇచ్చారు, open loop transfer function find out చేయమంటున్నారు. ఎట్లా find out చేయాలి? ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మీకు ఇచ్చారు అనుకోండి అమ్మా, దాంట్లో న్యూమరేటర్ బై డినామినేటర్ ఫార్ములానే కదా ఉండేది. దాని నుంచి నీకు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలనుకోండి, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలనుకోండి, దాని యొక్క ఫార్ములా ఏంటంటే న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. ఓకే, ఒకవేళ అలా కాకుండా ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నీకు ఇచ్చారు అనుకోండి న్యూమరేటర్ బై డినామినేటర్ ఫార్ములా, దాని నుంచి నేను క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఫార్ములా న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్, డైరెక్ట్ ఫార్ములా. ఓకే, సో కాబట్టి ఇప్పుడు చూడండి నీకు ఇచ్చింది ఏంటి? క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చారు. క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత అంట? 100 by s square plus 8s plus 100. 100 divided by s square plus 8s plus 100. ఓకే, ఇది సెకండ్ ఆర్డర్ సిస్టమ్ 100. ఓకే, అయితే నేనేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏంటి ఫార్ములా? న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్, అంటే 8s plus 100 minus 100. సో కాబట్టి 100 క్యాన్సిల్ అయిపోతే 100 divided by s into s plus 8. Open loop transfer function of the given question. Okay, so this is the open loop transfer function. So closed loop నుంచి open loop transfer function find out చేయడానికి ఈ ఫార్ములా యూస్ చేస్తాం, అండ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకే, సో దట్స్ సింపుల్. సో 100 by s square plus 8s, ఆప్షన్ డి ఈస్ ట్రూ. సింపుల్. నెక్స్ట్ ఇది 20th వన్ చూడండి అమ్మా. ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus 2t into sin 2 omega t. ఎంత ఆన్సర్? మా sin omega t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత అంటే ఒమేగా బై s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఒమేగా ప్లస్ లో 2 ఒమేగా ఉంది కాబట్టి 2 ఒమేగా బై s స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా హోల్ స్క్వేర్ అంటే 4 ఒమేగా స్క్వేర్. అది దేంతో మల్టిప్లై అయింది? e power minus 2t, అంటే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ.
ఓకే, అంటే e పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ నాట్. అంటే ఎఫ్ ఆఫ్ టీ నుంచి ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కొని ఎస్ ప్లస్ ఎస్ నాట్ పెట్టాలి. ఎస్ నాట్ వాల్యూ ఎంత 2. సో కాబట్టి ఆటోమేటిక్గా 2 ఒమేగా డివైడెడ్ బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ plus 4 omega square, simply 4 omega square. So this is nothing but the Laplace transform of the given function, which is option C. Simple. ఇది చూడండి, in a closed loop system for which is the speed of the motor. ఒక closed loop system లో ఆ సిస్టమ్ యొక్క అవుట్పుట్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ అంట. అయితే ది అవుట్పుట్ రేట్ కంట్రోల్ క్యాన్ బి యూజ్డ్ టు, మన ఒక అవుట్పుట్ స్పీడ్ అట, దాని యొక్క అవుట్పుట్ రేట్ కంట్రోల్ దేని కంట్రోల్ చేయడానికి? దేని కంట్రోల్ చేయడానికి అమ్మా? ఫర్ సపోజ్ ఒక కారు ఉందనుకోండి, ఆ కారులో మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ కారు కొంత స్పీడ్తో వెళ్తుంది అనుకుందాం. సో లెట్ అస్ సపోజ్ 120 km/h తోటి వెళ్తుంది అనుకుందాం. సో ఇప్పుడు నాకు లెట్ అస్ సపోజ్ ఆ కార్లో చిన్న చిన్న పిల్లలు వెళ్తారు, క్యాబ్ అనుకుందాం. ఓకే, సో కాబట్టి నాకు అంత స్పీడ్ వెళ్ళకూడదు. డ్రైవరు ఎంత చేసినా కానీ నాకు 60 km/h దాటకూడదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఒక స్పీడ్ కంట్రోల్ మీటర్ పెడతాను కదా, అంటే యాక్సిలరేటర్కి ఒక గేర్ షాఫ్ట్ వేసేసి పెట్టేస్తాం. పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎంత రేస్ చేసినా 60 km/h కంటే దాటదు. అక్కడ ఒక స్పీడ్ కంట్రోల్ రేట్ పెట్టావు. స్పీడ్ కంట్రోల్ రేట్ మిషన్ దేని కంట్రోల్ చేయడానికి? ఆబ్వియస్లీ అంతే కదమ్మా. ఇప్పుడు అవుట్పుట్ స్పీడ్ అయితే దాని యొక్క కంట్రోలింగ్ రేట్ ఎవరిని కంట్రోల్ చేయడానికి? దాన్నే కదా కంట్రోల్ చేయడానికి. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు లిమిట్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్, ఆబ్వియస్లీ, రైట్? సో ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్, గోయింగ్ ఆన్ టు 22. In a servo system, it might be a motor or generator. In a servo system, the device used for providing degenerative feedback. ఏ డివైస్ ఏమో ప్రొవైడ్ చేసేది? టైకో జనరేటర్. ఓకే, సింప్లీ టైకో జనరేటర్. Next, 23rd one. The transfer function of any stable system which has no zeros or no poles in the right half of a plane is said to be dash. Minimal phase transfer function, simply. Okay, so it is nothing but A. Minimal phase transfer function. The dominant pole is determined as. ఏంటి డామినెంట్ పోల్ అంటే అసలు 1/s+2 ఇంటూ s+7. ఇది కనుక మనం డ్రా చేస్తే ఎక్కడెక్కడ వచ్చింది ఒమేగా? ఈ రెండిట్లో ఏది డామినెంట్ పోలు? -2. మరి ఇక్కడ ఎస్ అంటే ఒమేగానే ఫ్రీక్వెన్సీ నెగిటివ్ ఉండదు. మనకు పోల్ అక్కడ వచ్చిందే కానీ మనం ఎస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు +or- j ఒమేగా పాజిటివ్ వస్తుంది కదా. ఇప్పుడు 2 ఎక్కువ 7 ఎక్కువ, మైనస్ తీసేసేయండి అమ్మా. మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తే 2 ఎక్కువ 7 ఎక్కువ? 7. 2 తక్కువ అంటే లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీయా? 2 అనేది 2 డామినెంట్ పోల్. అంటే ఇది దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఇది మొత్తాన్ని ఎత్తేయకూడదు. ఎలా రాయాలి? 1/s+2 ఇంటూ s+7 ఎలా రాస్తామంటే 7 రాయాలి. ఫర్ సపోజ్ 1/s+1 ఇంటూ s+2 ఇచ్చారు అనుకోమ్మా, -1 -2 దగ్గర పోల్ ఉంది అంటే ఇక్కడ -1 డామినెంట్ పోల్, -2 తీసేయచ్చు మన లెక్క ప్రకారం. కానీ అది తప్పు. నువ్వు ఒక పోల్ డామినెంట్ పోల్ గా కన్సిడర్ చేసి రెండో పోల్ ని నెగ్లెక్ట్ చేయాలి అంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ కంపల్సరీగా >4 ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 ఉంది. ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5, అంటే >4. అలాంటప్పుడు నువ్వు తీసేసేయచ్చు. సో మా ఒకటి గుర్తుపెట్టుకుని, డామినెంట్ పోల్ అనాలిసిస్ లో ఒక పోల్ డామినెంట్ పోల్ గా చేసి రెండో పోల్ ని తీసేసేటప్పుడు ఆ రెండింటి పోల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ 4 కంటే ఎక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ పోల్ నెగ్లెక్ట్ చేయగలవు, లేకపోతే నెగ్లెక్ట్ చేయలేవు. అండ్ ఆ పోల్ నెగ్లెక్ట్ చేసేటప్పుడు s+a ఉందనుకో, s తీసేసి a ఉంచాలి, పోల్ తీసేయడానికి లేదు. ఓకే, అదొకటి మైండ్ లో ఉంచుకోండి. ఫైన్. సో ఐ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్. ఫైన్, ఇక్కడ చూడండి, డామినెంట్ పోల్ ఇస్ డిటర్మైన్డ్ యాజ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ పోల్ కాదు, రైట్? ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ పోల్ అట్లీస్ట్ 2 octave లోయర్ దాన్ ది. అసలు మనకి ఇక్కడ ఆక్టేవ్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, సో తీసేసే ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ పోల్ అమాంగ్ ఆల్ ద పోల్స్. ఓకే, ఇట్ విల్ బి ట్రూ. Option C. Option C will be true. Okay, I'm moving on to the next one. Consider the following statements for signal flow graph. It represents the linear as well as non-linear system. It is not unique for a given system. Cheppandi, statement 1 correct, 2 correct, 2 correct, 2 tappa. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి?
లీనియర్ సిస్టమ్ కి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ తో రిప్రజెంట్ చేయొచ్చు, లీనియర్ సిస్టమ్ కి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ తో రిప్రజెంట్ చేయొచ్చు అన్నాడు. నిజమా అబద్ధమా? ట్రూ. ఎందుకని? ఇప్పుడు డీసీ జనరేటర్స్, డీసీ మోటార్ ఇవన్నీ ఏంటి? నాన్ లీనియర్ డివైస్. ఆ డివైస్ అన్నిటికీ మనం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ తో కంపల్సరీగా చేయొచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు కదా. మీరు కనుక ఒకసారి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డెరైవ్ చేసి ఉంటే ఎస్ ఇట్స్ ట్రూ. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ యూనిక్ ఫర్ ఎ గివెన్ సిస్టమ్. ఒక సిస్టమ్ కి 2 సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లు గీయచ్చమ్మా? గీయలేము. అంటే ఇప్పుడు నువ్వు 2 సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లు గీసి 2 డిఫరెంట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ వస్తాయి. ఒక సిస్టమ్ కి 2 ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయమ్మా? ఎగ్జిస్ట్ కావు కదా. సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఈస్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ఫాల్స్. సింప్లీ only one. Okay, option A. Next, going on to 26. The open loop transfer function of a system is 10k divided by 1 plus 10s. This is open loop transfer function of a system. When the system is converted to closed loop with unity feedback అంటే 1 ఇచ్చాడు. The time constant of the system is reduced by a factor 20. The value of k is dash. ఇది చదివి అర్థం చెప్పండి అమ్మా నాకు. రైట్, అంటే ఓపెన్ లూప్ ఒకటి ఇచ్చారు, దాని యొక్క టైం కాన్స్టెంట్ ఎంతో పక్కన పెట్టు. అయితే దాని క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లోకి మార్చినప్పుడు ఆ టైం కాన్స్టెంట్ 20 తగ్గింది. అంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో 10 ఉందనుకో, 10/20. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో 40 ఉందనుకో, 40/20. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఎంతైతే టైం కాన్స్టెంట్ ఉందో దానికి బై 20 వేయాలి. రైట్, ఒకటి చెప్పండి అమ్మా నాకు. 1/s+1 అనేది ఉంది, దీని యొక్క టైం కాన్స్టెంట్ ఎంత? 1. ఎలా చెప్తున్నారమ్మా? సూపర్ సూపర్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ద రెసిప్రోకల్ ఆఫ్ నెగిటివ్ రియల్ రూట్ ఈ సెడ్ టు బి టైం కాన్స్టెంట్. అదే రెండు ఒకదానికంటే ఎక్కువ కనుకుంటే ఆటోమేటిక్గా డామినెంట్ పోల్ ఏదైతే ఉందో అది టైం కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ 1/s+1, s ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. ద రెసిప్రోకల్ ఆఫ్ నెగిటివ్ రియల్ రూట్ అంటే దీని యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుందమ్మా? 1/-1. సో టైం కాన్స్టెంట్ అనేది నెగిటివ్ ఉండదు కాబట్టి ఇట్స్ వాల్యూ ఈజ్ 1. ఓకే, సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు చూడండి నాకు ఏమి ఇచ్చిండో. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? 10k by 1 plus 10s. ఓకే, 10k డివైడెడ్ బై 1 plus 10s అనేటటువంటి ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఫస్ట్ దీని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. దీని యొక్క టైం కాన్స్టెంట్, దీని టైం కాన్స్టెంట్ ఎంత? 10. ఎందుకంటే -1/10 అనేది వస్తుంది, దాన్ని రెసిప్రోకల్ చేస్తే 10 వస్తుంది, -10 వస్తుంది, మైనస్ తీసేస్తే టౌ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ 10. దీన్ని క్లోజ్డ్ లూప్ లో కన్వర్ట్ చేయండి. క్లోజ్డ్ లూప్ లో అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఏమైంది? న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ అంటే 1 plus 10s plus 10k. సో దాన్ని కొంచెం ఒక రకంగా రాస్తే 10k డివైడెడ్ బై 1 plus 10k plus 10s. దీని పోల్ చెప్పండి అమ్మా, దీని టైం కాన్స్టెంట్ చెప్పండి. 10 డివైడెడ్ బై 1 plus 10k. ఇది క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క టైం కాన్స్టెంట్ కదా. సో కాబట్టి 10/1 plus 10k అనేది క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క టైం కాన్స్టెంట్. వాడు ఇంకొక క్లూ ఏమి ఇచ్చాడు? ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క టైం కాన్స్టెంట్ లో 20% రెడ్యూస్ అయింది. అది వాడిచ్చింది. మనం కనుక్కున్న టైం కాన్స్టెంట్ ఇది. వాడు చెప్పింది ఏంటి? ఈ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క టైం కాన్స్టెంట్ లో 20% తగ్గిద్ది. 20 ఇట్ ఈస్ డివైడెడ్ బై ఫ్యాక్టర్ 20 అంటే ఏమొస్తుంది? 10 డివైడెడ్ బై 20. ఇది లేకపోతే 10 క్యాన్సిల్ అయిపోతే 1 plus 10k is equal to 20 simply. So 10k is equal to 20 minus 1 is nothing but 19. K is equal to 19/10 which is nothing but 1.9 simply. Okay, అండ్ నేను ఇంకొకటి చెప్తున్నాను చూడండి అమ్మా. నేను మీకు ఫార్ములా చెప్పాను చూసారా? ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి క్లోజ్ లూప్ మార్చేటప్పుడు న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్, క్లోజ్ లూప్ నుంచి ఓపెన్ లూప్ మార్చేటప్పుడు న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఫార్ములాస్ ఎప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అంటే యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు. నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉంటే ఆ ఫార్ములా ఎగ్జిస్ట్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఖచ్చితంగా యూనిటీ ఫీడ్బ్యాక్ ఇస్తారు, దాంట్లో ప్రాబ్లం లేదు, అది గుర్తుంచుకోండి. k is equal to 1.9. చాలా సింపుల్. కొంచెం క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి సాల్వ్. The closed loop transfer function C of s by R of s of the system represented by the block diagram is dash. So దీనికి మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఏంటి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తెలుసు కదా. బ్లాక్ డయాగ్రామ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో మార్చండి సింపుల్ గా, ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ ది ఆన్సర్.
ఇక్కడ చూడండి, మనకు తెలిసిందే కదా, బ్లాక్ డయాగ్రామ్ ఇస్తే డైరెక్ట్ బ్లాక్ డయాగ్రామ్ రూల్స్ మనం వేయం. ఓన్లీ మనం వేసేది ఏంటి, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ నోడ్ కంపల్సరీ. ఇక్కడ ఒక సమ్మింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇది ఒక సెకండ్ నోడ్. ఇక్కడ ఒక టేక్ ఆఫ్ పాయింట్ ఉంది కాబట్టి ఇది థర్డ్ నోడ్. ఇక్కడ ఇంకొక టేక్ ఆఫ్ పాయింట్ ఉంది కాబట్టి ఇది ఫోర్త్ నోడ్. అండ్ ఇది ఆటోమేటిక్ కంపల్సరీగా ఫిఫ్త్ నోడ్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక సమ్మింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇది సిక్స్త్ నోడ్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే ఫైన్. నౌ ఇక్కడ ప్లేస్ చేయండి అవి. ఫస్ట్ ఇది ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి ఏమైనా ఉందా అమ్మా? ఏం లేదు. ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి ఏం లేదు కాబట్టి 1. నెక్స్ట్ సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్ మధ్యలో కూడా ఏమీ లేదు కాబట్టి సెకండ్ నుంచి థర్డ్ కి దిస్ ఇస్ సెకండ్ అండ్ దిస్ ఇస్ థర్డ్. అండ్ దీని మధ్య వాల్యూ కూడా 1. నెక్స్ట్ థర్డ్ నుంచి 4 కి మధ్యలో 1/s+1. థర్డ్ నుంచి 4th కి మధ్యలో 1/s+1. నెక్స్ట్ 4 నుంచి 5th కి మధ్యలో ఏం లేదు. 4 నుంచి 5th కి మధ్యలో దిస్ ఇస్ 4 అండ్ దిస్ ఇస్ 5 అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ 1. నౌ 3 నుంచి 6 కి ఇక్కడ జాగ్రత్త చూడండి. 3 నుంచి 6 కి 6 అనే నోడ్ ఇక్కడ ఎక్కడ ఉంది. 6 అనే నోడ్ ఇక్కడ ఎక్కడ ఉంది. 6 3 నుంచి 6 కి 1/s+1 అది మైనస్ కి టచ్ అయి ఉంది. సో కాబట్టి 3 నుంచి 6 కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా నువ్వు దేంతో రాయాలి అంటే -1/s+1. ఓకే నెక్స్ట్ మళ్ళీ 4 నుంచి 6 కి ఉంది. 4 నుంచి 6 కి ఉంది. 4 నుంచి 6 కి ఇటు సైడ్ డైరెక్షన్ లో 4 నుంచి 6 కి ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ ఏమి లేదు కాబట్టి 1. నెక్స్ట్ సేమ్ అదే 6 నుంచి 2 కి, సేమ్ అదే 6 నుంచి 2 కి ఇది ఇక్కడికి దాని వాల్యూ ఎంత ఉంది, ఏం లేదు కాబట్టి -1 సింపుల్ కదా. ఇప్పుడు రాయండి ఈజీగా సింపుల్ గా. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ రాయాలి. P1 ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ పాత్ ఏంటి, ఫస్ట్ ఇది ఒక ఫార్వర్డ్ పాత్ కదా. సో కాబట్టి ఫార్వర్డ్ పాత్ P1 ఈజ్ ఈక్వల్ టు 1/s+1 సింప్లీ. నెక్స్ట్ ఇంకొక ఫార్వర్డ్ పాత్ ఏమైనా ఉందా, ఇలా వచ్చి ఇలా రావచ్చు అనుకుంటాం, కానీ ఇలా వచ్చినప్పుడు ఇటు వెళ్ళలేవు మళ్ళీ, ఎందుకంటే నీకు 1 ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది, రాయకూడదు రైట్. సో పోనీ ఇటు వెళ్ళినా అంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. సో కాబట్టి నీకు ఉంది ఒకటే ఒక ఫార్వర్డ్ పాత్. నా ఈ డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్. ఇది చూడమ్మా, ఇది ఒక లూప్ అంటానికి లేదు. ఎందుకని, చూడు ఇలా వచ్చినప్పుడు ఇది లూప్ కాదు, ఎందుకంటే నువ్వు ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. 3 నుంచి 6 కి అంటే అంత ఇది -1/s+1 ఇలా వచ్చి ఇది లూప్ కాదు, ఎందుకంటే ఇటు నుంచి వచ్చావు ఇటు నుంచి వచ్చావు, ఇది వెనక్కి ఆపోజిట్ లో వస్తుంది. దట్ ఈస్ నాట్ ఏ లూప్. కానీ ఇది చూడు, ఇది దిస్ ఈజ్ ఏ లూప్. అంటే 2 3 4 6 అండ్ 1 2 మళ్ళీ ఇది ఒక లూప్. ఓకే సో కాబట్టి 1 ఇండివిజువల్ లూప్ గెయిన్ అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1/s+1 ఉంది, ఇక్కడ నీకు -1 ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ ఏమైంది, -1/s+1 -1/s+1. ఇంకేమైనా లూప్స్ ఉన్నాయా, ఉంది చూడండి జాగ్రత్తగా. 2 నుంచి 3 కి, 3 నుంచి 6 కి, 6 నుంచి 2 కి. ఫస్ట్ లూప్ ఏమో 2 నుంచి 3 కి, 3 నుంచి 4 కి, 4 to 6, 6 to 2. సెకండ్ లూప్ చూడు 2 నుంచి 3 కి, 3 నుంచి 6 కి, 6 నుంచి 2 కి. ఏంటి, ఇదేమో -1/s+1, ఇది వచ్చేసరికి -1 మైనస్ ఎంత ప్లస్ 1/s+1. ఓకే -1/s+1 +1/s+1 పోయింది. ప్లస్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్ అవసరం లా, ఎందుకంటే ఉన్న 2 లూప్స్ ఒకదానికి ఒకటి టచ్ అవుతుంది, రాయ అవసరం లా. సో క్యాన్సిల్ చేస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1. నౌ డెల్టా 1 కనుక్కోవాలి. డెల్టా 1 వచ్చి 1 మైనస్ ఆఫ్ ఈ పాత్రకు తగలని లూప్స్. ఈ లూపు పాత్రకు తగులుతుంది అండ్ ఈ లూప్ కూడా పాత్రకు తగులుతుంది. సో కాబట్టి 1 మైనస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1 సింప్లీ. సో దాని నుంచి ఫైనల్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు P1 డెల్టా 1. P1 ఎంత 1/s+1 ఇంటూ డెల్టా 1 అంటే 1 డివైడెడ్ బై డెల్టా వాల్యూ కూడా 1. సో కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విల్ బి 1/s+1. ఆప్షన్ బి ఈస్ ట్రూ సింప్లీ. ఒకటే గుర్తుంచుకోండి, నోడు స్ట్రైట్ పాత్ లోనే ఉండాలని రూల్ లేదు, ఎక్కడైనా నోడ్ ఉండొచ్చు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే సో బీ కేర్ఫుల్. The price for improvement of sensitivity by using feedback is paid in terms of. సెన్సిటివిటీ పెరిగిందంట, పెరిగితే ఆటోమేటిక్గా సిస్టమ్ గెయిన్ పెరిగిద్దా తరిగిద్దా, ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఓకే దానికి ఒకటే ఎగ్జాంపుల్, క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ పెట్టావు, ఆటోమేటిక్గా సెన్సిటివిటీ ఏమైపోయింది, తగ్గిద్ది. సెన్సిటివిటీ తగ్గిందంటే ఆటోమేటిక్గా గెయిన్ కూడా ఏమైపోద్ది. సో చెప్పండి మరి దానికి ఆప్షన్ ఏంటి, 28 దానికి. సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే సెన్సిటివిటీ ఫార్ములా ఏంటి, 1/1 + GH అవునా.
నువ్వు సెన్సిటివిటీ పెంచుతున్నావు అంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తున్నట్టేగా. వన్ సెకండ్ జాగ్రత్త చూడండి. సెన్సిటివిటీని ఏం చేస్తున్నావు? పెంచుతున్నావు, దాన్ని తగ్గిస్తున్నావుగా. అదే క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క గెయిన్ ఏంటి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి? G/1 + GH. నువ్వు సెన్సిటివిటీ పెంచుతున్నావు, ఇది తగ్గిస్తున్నావు. ఇది తగ్గిస్తున్నావు ఆటోమేటిక్ ఇది తగ్గిద్దిగా. ఇది తగ్గిందంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క గెయిన్ కూడా ఏమైపోతుంది? పెరుగుతుంది. అంటే సెన్సిటివిటీ నువ్వు పెంచావంటే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ గెయిన్ కూడా ఏమవుతుంది? డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి రైజ్ ఇన్ సిస్టమ్ గెయిన్. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ ట్రూ. సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు సిస్టమ్ గెయిన్ కూడా కంపల్సరీగా రైజ్ అవుతుంది. Consider the following open loop transfer function. The characteristic equation is dash. Okay, unity feedback. Then unity negative feedback ki transfer function characteristic equation ఏంటి? ఫార్ములా ఏంటి characteristic equation కి? సో మీరు కనుక చూస్తే 1 + GH of s is equal to 0. ఇది ఫంక్షన్. h of s వాల్యూ 1. సో కాబట్టి 1 + GH of s అంటే k into s + 2 by s + 1. 1 second. k into s + 2 by s + 1 into s + 4 is equal to 0. ఎల్సిఎం తీస్తే అవతల పక్కకి అయిపోయింది కదా, ఆటోమేటిక్ ఏమైపోయింది? s + 1 is equal to 0 సింపుల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ సింపుల్. సో కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, కన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. అది గేట్ ప్రాబ్లమా ఐఎస్ ప్రాబ్లమా అనేది మనకు అనవసరం. ఓకే, కన్సెప్ట్ క్లియర్గా ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రేపు టైం రెస్పాన్స్ అనాలిసిస్ చెప్తాను. ఓకే, అంటే ఓవర్ డాంప్డ్, అండర్ డాంప్డ్, అన్డాంప్డ్, క్రిటికల్లీ డాంప్డ్, మళ్ళీ రైస్ టైము, ఫాల్ టైము, డిలే టైము, మ్యాక్సిమం పీక్ అవర్స్ టు పీక్ టైము, సెటిలింగ్ టైము, ఇవన్నీ. ఓకే, సో రేపు అవన్నీ క్లియర్ చేసుకుందాం. ఓకే, బీ రెడీ ఫర్ దట్. సో రాశారనుకుంటాను, ఐఎమ్ క్లియరింగ్ ఇట్ ఆఫ్. Moving on to this one, last year మొన్న ఇచ్చారు క్వశ్చన్, 2020లో ఇచ్చారు. The signal flow graph of a system is constructed from it differential equations, algebraic equations through cause and effect relations, differential equations through cause and effect relations అన్నాడు. ఓకే, సో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అనేది దేని నుంచి కన్స్ట్రక్ట్ చేస్తాం? ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ నుంచా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి? ఫస్ట్ అది చెప్పండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది రావచ్చు. ఓకే, ఎప్పుడైనా మా ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? s³ + 3s² + 2s + 1. దాని నుంచే కదా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసేది అదే కదా. అదేంటది? ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. అది x³ x⁴n టర్మ్స్ ఉంటే ఆ ఈక్వేషన్స్ ఏమంటాం మనం? ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అంటాం కదా. ఓకే, ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఆర్ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ ఫ్రమ్ దేర్ ఆల్జీబ్రాయిక్ రిలేషన్స్. అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ అంటావా? కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అంటే ఏంటి? నువ్వు ఏదైనా ఒక సిస్టమ్ కి ఒకటి ఏదైనా ఎఫెక్ట్ చేసావు అనుకో, ముందున్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఇప్పుడున్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి మార్పు వస్తే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ మీద బేస్ అయింది అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ కి ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అనేది యూనిక్ గా ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్. ఓకే, ఆప్షన్ నెంబర్ బి. Option number B is algebraic equations. It is always derived from its algebraic equations. I hope you understand. Okay, point note cheskondi. The signal flow graph is always constructed from their algebraic equations. Okay, fine. Right, next one is the important aspects in the study of feedback systems to control. అంటే మనం ఫీడ్బ్యాక్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమి ఆస్పెక్ట్స్ ని కంట్రోల్ చేయొచ్చు? సెన్సిటివిటీని కంట్రోల్ చేయొచ్చా? ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ని కంట్రోల్ చేయొచ్చా? ఎందుకంటే యాక్యురసీని మనం అడ్జస్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్ నాయిస్ అండ్ నాన్ లీనియర్ డిస్టార్షన్స్. ఓకే, సో కాబట్టి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే డిస్టార్షన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఏంటి ఆప్షన్? ఆబ్వియస్లీ డి. ఓకే, సో కాబట్టి సెన్సిటివిటీని కంట్రోల్ చేయొచ్చు, యాక్యురసీ ఎర్రర్ని కంట్రోల్ చేయొచ్చు, అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ని నాయిస్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఆబ్వియస్లీ ఆప్షన్ డి. ఓకే, సో కాబట్టి నేను మీ చేత ఐఏఎస్ బిట్స్ సాల్వ్ చేయించడానికి ఉన్న రీజన్ ఏంటంటే, థియరీ అనేది స్ట్రాంగ్ గా ఉంటే అది ఏ లెవెల్లో ఉన్న ప్రాబ్లం అయినా సరే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి మనకు ఉండాల్సిన నెల ఏంటంటే థియరిటికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. నేను అదే డెవలప్ చేసుకోమని చెప్తున్నాను మిమ్మల్ని. ఫైన్, సో వి విల్ మీట్ టుమారో విత్ టైం రెస్పాన్స్ అనాలిసిస్. ఓకే, సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై. Bye, Sharath. Okay, fine.